గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కువైట్ మీటింగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్. రాజేష్ సార్ బిజీగా ఉంటున్నారు. అంటే ఫ్రీగా ఉంటే సార్ వస్తారు. ఫోటో వినిపిస్తే ఫ్రీగా ఉన్నదా? ఓకే సార్. లేటెస్ట్ గా ఏమైనా చెప్పాలంటే బుల్ రన్ స్టార్ట్ అవుతుంది మన మెయిన్ కాయిన్స్ కానీ ఆల్ట్ కాయిన్స్ కి. స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయిందా? మనిషి ఛానల్ సార్. నమస్తే. వాయిస్ వస్తుంది సార్? సార్ ఇప్పుడు ఇంతకుముందు రాలేదు సార్, ఇప్పుడు వస్తుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే సార్ చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సార్ ఇంతకుముందు మీరు ఏమైనా చెప్పారు సార్, అది వినవాలే సార్, మళ్ళీ చెప్పండి సార్. ఓకే సార్. ఓకే. అది ఏం లేదు, జస్ట్ మన ట్రేడింగ్ లో చిన్న చేంజ్ మనకి తెలిసిన విషయాలు ఏంటంటే బుల్ రన్ స్టార్ట్ అవుతుంది జూలై మంత్ ఎండ్ లో, నెక్స్ట్ మంత్ ఎండ్ లో కానీ ఆగస్ట్ మంత్ లో స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవుట్ ఆఫ్ పీవీసీ మీద స్పాట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కానీ, స్పాట్ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ, ఎవరైనా ఫ్యూచర్ ట్రేడ్ చేసే వాళ్ళు కానీ హోల్డ్ చేసుకునేటువంటి ఉద్దేశం ఉంటే వేరే అదర్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీలో బయట కాయిన్స్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఈ ఆల్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ కాయిన్స్ కానీ, నేను మొన్న కూడా చెప్పాను టాప్ 10 లో సెలెక్షన్ చేసుకోవాలని. బుల్ రన్ స్టార్ట్ అయినప్పుడు మీకు కనీసం ఒక 5x 10x వరకు మీకు ప్రాఫిట్ తీసుకోవచ్చు. మినిమం 3x వరకు మీరు ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంది ఈ బుల్ రన్ లో. బుల్ రన్ కూడా చాలా లేట్ గా స్టార్ట్ అయింది ఈ ఇయర్. చాలా చేంజెస్ వస్తున్నాయి సార్. ఒకవేళ బుల్ రన్ స్టార్ట్ అయితే బిట్ కాయిన్ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వచ్చి ఫస్ట్ ఆల్ట్ కాయిన్ ఏదంటే ఎథీరియం. ఎథీరియం హోల్డ్ చేసుకోవచ్చు. అంటే మనం టోటల్ గా ఎథీరియం ఒక కాయిన్ కొనలేం కానీ పోర్షన్ ఆఫ్ ఎథీరియం కొనొచ్చు. అదే తర్వాత సొలానా కానీ బిఎన్బి కానీ ఇవన్నీ కూడా బుల్ రన్ స్టార్ట్ అయితేనే వెంటనే యాక్సిలరేట్ అవుతాయి ఈ కాయిన్స్ అన్ని కూడా. బిఎన్బి, ఎథీరియం, సొలానా ఈ టాప్ 10 లో ఉన్నటువంటి మంచి స్టాటిస్టిక్స్ ఉన్నటువంటి కాయిన్స్. మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. నాకు తెలిసి ఒక్కొక్క ఎథీరియం కానీ సొలానా కానీ మాక్సిమం ఒక $500 వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది. 500 to 1000, మినిమం $700 పెరుగుతుంది. సోలానా ఇప్పుడు 150 దగ్గర ఉంది. ఆ సోలానా కూడా
ఒక $500 to $600 వరకు పెరిగేటువంటి అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఇది అడ్వైజ్ మాత్రమే సార్. మీరు చెప్పారు, చంద్రశేఖర్ సార్ చెప్పారు, నేను పెట్టాను, ఇవాళ నాకు ఆ ప్రాఫిట్ కనబడలేదు అనుకోద్దు. ఫైనాన్షియల్ అడ్వైజ్ మాత్రమే చేస్తాం మీటింగ్ లో. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలో వద్దన్నది మీ సౌకర్యం, అది మీ ఇష్టం. ఎందుకంటే సోలానా కూడా ETF ప్లాన్ చేస్తున్నా సార్. ETF ఆల్రెడీ బిట్కాయిన్ ఉంది, ఎథీరియం ఉంది. తర్వాత కాయిన్ ఏంటంటే సోలానా కూడా లాంచ్ చేయబోతున్నారు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేసి ETF, అది కూడా చాలా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాళ్ళకి. ఈ ETF కొనుగోలు అనేది కాయిన్ లో ఉండడం అనేది చాలా అడ్వాంటేజ్ గా భావిస్తారు వాళ్ళు. చాలా సేఫ్ అనేది, అంటే దీనిపైన చాలా ఫెసిలిటీస్ వస్తాయి. స్టేకింగ్ కానీ, లోన్స్ ఇవ్వడం కానీ, క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ETF లాంచ్ అయిన తర్వాత. అలాంటి దిశలోకి సోలానా కూడా వెళ్తుంది. ఇంతవరకు ఇలా ఫస్ట్ టైం ఈ ఇయర్ లోనే 2025 లోనే సోలానా కూడా వెళ్తుంది. సో ప్లానింగ్ ఎవరికైనా ఉంటే చేసుకోవచ్చు. ఈ గోల్డ్ రన్ లో మీరు జమ్మగుంట కరుణాకర్ సార్ నాలెడ్జ్ ఇచ్చారు. నమస్తే సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సార్ నమస్తే సార్. చంద్రశేఖర్ సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? సార్ ఏం లేదు, అది అది మీరు అంటే ఇప్పుడు మీరు అంటే కైని వాల్యూ చెప్పిండ్రు, దీనికి గ్యారంటీ అంటే మేము చెప్పలేము అని మంచి మాటే సార్. ఏదైనా కూడా అంటే ఇప్పుడు టాప్ 10 కైన్స్ ఏదైనా మీరు చెప్పారు అంటే అదర్ ఇప్పుడు మన పివిసి మేట్ అనేది ఇప్పుడు అప్డేట్ అనేది కొంచెం లేట్ వస్తుంది. అదర్ కైన్లు కూడా కొనిపెట్టుకుంటే వాటి వల్ల లాభం ఏంది, నష్టం ఏంది అనేది కూడా చెప్తున్నారు. సో ఏంటంటే ఆ యొక్క మనకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంది కనుకనే మాకు తెలియజేస్తున్నారు సార్. ఏం లేదు, నేను ఇప్పుడు పివిసి మెటాకు రాకముందు నేను షిబా కాయిన్లు కొనుక్కున్నాను సార్. షిబా కాయిన్ దాని యొక్క డెవలప్మెంట్ అది ఎలా అంటే ఇప్పుడు టాప్ 10 లో అది కూడా ఉందా సార్? షిబా ఇను కూడా బుల్ రన్ లో భాగస్వామ్యం సార్. అది కూడా షిబా ఇను కూడా డెవలప్మెంట్ అవుతుంది సార్ ఈ బుల్ రన్ లో. సార్ 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 ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నాను, కొన్ని కాయిన్లు కొనుక్కున్నాను. ఓకే, సోలానా, ఎథీరియం, BNB, తర్వాత సిబాయిను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా నెలలుగా వెయిట్ చేస్తుంటారు కొంతమంది. వాళ్ళకి ఈ ఇయర్ లో ఆగస్ట్ నుంచి అయితే పెరుగుతాయి సార్. ఎందుకంటే బిట్ కాయిన్ డామినేషన్ స్టార్ట్ అయింది కాబట్టి. దీని గురించి అవునవును సార్. అంటే దీని గురించి యొక్క మీ అనుభవం అయితే మాకు చెప్తున్నారు సార్. సో ఏంటంటే మాకేందంటే నిరాశ చెందకు, అంటే ఒక అప్డేట్ వస్తుందని చెప్పి మంచి అప్డేట్ అంటే దాని యొక్క విషయం అనేది చెప్పారు సార్. రియల్లీ గ్రేట్ సార్. ఇట్లా చెప్పడం కూడా చాలా అనుభవం ఉంటేనే కదా సార్ చెప్పేది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే దాని మీద ఏమైనా అప్డేట్ ఉందంటే నాకు తెలియకనే కదా సార్. ఏదో మీకు తెలిసిన విషయం మాకు చెప్తున్నారు. రియల్లీ గ్రేట్ సార్. మీరు మంచి మంచి విషయాలు చెప్తుంటారు. పివిసి మెటల్ కూడా మంచి మంచి అప్డేట్స్ చెప్తుంటారు. యూఆర్ రియల్ గ్రేట్ సార్. అంటే మీరు మాకు ఈ మీటింగ్ లో దొరకడం రియల్లీ గ్రేట్ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. నేను ఒకటి ఎప్పుడు చెప్తుంటాను, ఏ కాయిన్ క్రిప్టోని ఎవరైనా ఏదైనా కానీ అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు సార్. ఒక టైం పీరియడ్ ఉంటుంది, కొన్ని సిచ్యువేషన్స్ రన్ జరగాలి. ఒక్కొక్క పర్టికులర్ కాయిన్కి పర్టికులర్ టైం, పర్టికులర్ సిచ్యువేషన్స్ అనుకూలించినప్పుడు దాన్ని ఎవరు ఆపలేము. అవి జరుగుతాయి. కొన్ని సీజన్స్, కొన్ని విషయాలు ఏం లేదు బయట చెప్పని ఆల్రెడీ చెప్పాను. సెలబ్రిటీస్ తీసుకోవడం కానీ, కొన్ని గ్రూప్ ఆఫ్ కంట్రీస్ సంస్థలు, ఆర్గనైజేషన్స్ పర్టికులర్ కాయిన్ పైన దృష్టి పెట్టినప్పుడు ఆ కాయిన్ వెంటనే పుంజుకోవడం ఇలాంటివి జరుగుతాయి. కొన్ని సెలబ్రిటీస్ పాజిటివ్ గా మాట్లాడడం, అంటే బిగ్ సెలబ్రిటీస్ వాళ్ళు ఒక్కసారి చిన్న పాజిటివ్ వైబ్ పివిసి మెటా
ఒక మెటావర్స్ లో లాంచ్ అయింది, ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది మెటావర్స్ లో అన్న ఒక కోట్ అనేది ఒక సెలబ్రిటీ ఇచ్చినా గానీ, ఒక మల్టీ బిలియనియర్ ఎవరైనా ఇచ్చినా గానీ దాని తలరాత మారిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి అట్మాస్ఫియర్ రావాలి, వస్తుంది. ఆ టైం అనేది ఖచ్చితంగా ఉంది పీవీసీ మెటాకి. ఆ టైం ఉంది. మీరు ఎవరు ఎన్ని చెప్పినా, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ ప్రజెంట్ ఉన్నటువంటి పీవీసీ మెటా సిచ్యువేషన్స్, పీవీసీ ప్రజెంట్ ఉన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం, స్టాటస్ ప్రకారం అండర్ ఎస్టిమేట్ అయ్యడం అనేది సర్వసాధారణం. కానీ ఇక్కడ ఎవరైతే పేషెన్స్ గా ఉండి, ఇక్కడ ఎప్పుడైతే గడ్డు కాలం వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, ఇబ్బందులను ఎదుర్కొన్నవాడు ఖచ్చితంగా షైన్ అవుతాడు. పెట్టుబడుల్లో ఈ రోజు మనం పెట్టిన పెట్టుబడులు ఈ రోజు స్తబ్దతగా ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్స్ కనబడలేదు, డెవలప్మెంట్స్ కనబడలేదు, ఇది అయిపోయిందేమో అన్న గడ్డు కాలంలో నెట్టుకుని బయట వచ్చేవాడు అద్భుతమైనటువంటి ఫ్యూచర్ లో వెళ్తాడు. నేను చెప్పాను ఇప్పుడు పీవీసీ మీద ఇప్పుడు ఇవాళ కూడా పోస్ట్ చూసాం వాట్సాప్ లో విత్డ్రావల్స్ రిలీజ్ అయ్యాను. సో నాకు తెలిసిన కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి, పేర్లు మనకు అవసరం లేదు. టోటల్ గా ఏ మాత్రం కూడా చేంజ్ లేకుండా కంప్లీట్ గా ఆపేసి ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే పీవీసీ మెటా ది బెస్ట్. ప్రాజెక్ట్ లో ఏదైతే తన విత్డ్రావల్స్ అని కూడా 100% కరెక్ట్ సార్. అది కూడా ఏది కూడా పూర్తిగా తను స్తంభించుకోకుండా ప్రైజ్ వేరియేషన్ అవుతూ, చూడండి మీరు, ప్రైజ్ వేరియేషన్ అవుతుందా లేదా, ట్రేడ్ అవుతుందా లేదా, అవుతుంది. విత్డ్రావల్స్ ఇస్తుందా లేదా, ఎప్పుడు ఇస్తుంది, అప్పుడెప్పుడో ఇస్తుంది, ఇష్టం వచ్చింది బిహేవ్ చేస్తుందంటే సంథింగ్ ఉంది సార్, రీజన్ ఉంది కాబట్టే వాడు అవన్నీ చేస్తున్నాడు. కానీ సిస్టమ్ మాత్రం 100% జెన్యున్. మీరు గతంలో మనం మాట్లాడుకున్నాం, అప్డేట్ దగ్గరలో ఉన్నాం. అప్డేట్ లో భాగంగా మన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే పీవీసీ మెటా సిస్టమ్ కి తెలియజేస్తే అందులో కూడా అప్డేట్ ఇచ్చే విషయంలో ఒక మంచి చేంజ్ తీసుకొని మనకు పుషప్ ఇచ్చే విధంగా కూడా తీసుకొస్తుందని మనం మాట్లాడమని చెప్పాం. మనం చాలా విషయాలు కూడా మాట్లాడారు మన లీడర్స్ అందరూ కూడా. అప్డేట్ పాజిటివ్ గా రావాలి సార్. పాజిటివ్ ఏం లేదు, పాజిటివ్ అప్డేట్ అంటే మనకి ఏం లేదు సార్. విత్డ్రావల్స్ లో మన సోమ్ సుందర్ సార్ ఒక పాయింట్ చెప్పారు, 10% ఎవ్రీబడి కామన్ చేయడం. అది తీసుకుని వస్తుందా, తీసుకురానికి మంచిది లేదు. అన్లిమిటెడ్ చేస్తుందా, లేదు. 500 ఇస్తుందా, మినిమం 15 to 20 ఇస్తుందా, లేకుంటే 10 ఇస్తుందా. పాత రోజుల్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో అదే ఇవ్వమని చెప్పండి. ఈ క్రైటీరియాలంతా, ఈ బ్రేకప్లు మధ్యలో బ్రేక్స్ లేకుండా, సర్టన్ టైంలోనే నేను విత్డ్రా చేస్తాను, విత్డ్రా చేసుకోవాలి, సర్టన్ టైంలోనే నేను ఇస్తాను అన్నది లేకుండా మినిమం పర్ డేకు 10 ఇచ్చినా కూడా వీఆర్ హ్యాపీ. సిస్టమ్ అట్లా ప్రొసీడ్ అయినా కానీ కమ్యూనిటీ చాలా హ్యాపీగా ఉంటుంది. లేదు, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు $1000 రిలీజ్ అయ్యేవాడికి $10 అనేది చాలా తక్కువ. వాడు ఎప్పుడు చేసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు విత్డ్రాల్ పెట్టుకోవాలి. సో 10% అంటే 1000 వచ్చేవాడికి 100 అంటే కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అది. సో దీన్నే మనం అందరూ కూడా హైలైట్ చేద్దాం సార్. సిస్టమ్ కి ఒకవేళ విత్డ్రావల్ విషయంలో చేంజెస్ ఏమైనా తీసుకొని వస్తే 10% కామెంట్ చేసిస్తే ఇది చాలా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం. డాక్టర్ సోమసుందర్ రెడ్డి గారు చెప్పింది బాగుంది యాక్చువల్ గా. సో ఇలాంటి చేంజెస్ తీసుకుని వస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇంకా ఫ్యూచర్ ప్లాన్లు ఏమి ఉన్నాయి, నేను ఏం చేస్తున్నాను అన్నది కూడా కొంచెం డీటెయిల్స్ గా, కనీసం నువ్వు చేయకపోయినా పర్వాలేదు, అప్డేట్ లో పొందుపరిస్తే చాలు. నేను వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, వినిపిస్తలేదు. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. చంద్రశేఖర్ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది, వినిపించలేదు సార్ మీరు చెప్పేది. ఇప్పుడే బ్రేక్ అయింది సార్, మీది వాయిస్ కట్ అయిపోతుంది.
హలో సార్, కరుణాకర్ సార్, వాయిస్ ఓకేనా? అప్పుడు వస్తుంది సార్, ఇంతకుముందు కట్ అయిపోయింది. అదే ఓకే. మీరు లాస్ట్ విషయం చెప్పిన గురించి ఏమి వినిపించలేదు సార్. సార్ ఇంకోటి ఓకే సార్, సార్. మనకు టాప్ 10 లో కొన్ని కాయిన్స్ ఉన్నాయన్నారు కదా, మేము కూడా కొన్ని కాయిన్లు ఉన్నాం. అంటే టాప్ 10 లో ఇప్పుడు శివ చెప్పినారు, మీరు సోలానా చెప్పారు, ఈటీ చెప్పారు, బిఎన్బి చెప్పారు. ఆ కాయిన్ల గురించి కూడా చెప్తే మేము కొంచెం దాని ఏదైనా విషయం తెలుసుకోగలుగుతాం సార్. సో మన కాయిన్ కూడా మన టాప్ లిస్ట్ లో ఉందని చెప్పి కొంచెం మనకి ఆలోచించుకుంటాం నేను సార్. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఓకే సార్, మాత్రమే ఓకే ఇవ్వగలుగుతా. సార్. మనకు అవసరం లేదు సార్ ఇక్కడ కువైట్ మీటింగ్ లో వాటి గురించి మనకు అవసరం లేదు. కాకపోతే సార్ అంతే మనం అంతే, ఓన్గా జస్ట్ ఓన్గా ఇన్ఫర్మేషన్ దీనికి ఓకే, ఓన్గా. ఈ కాయిన్స్ ని మీరు ఓన్గా అనలైజ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రమోట్ చేసి తర్వాత ఆ, ఆ, వేరే ఏదైనా రిజల్ట్స్ కరెక్ట్ గా లేకపోతే అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఓన్ రిస్క్ అనేది పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఇన్వెస్టర్ అయితే ఉన్నారో వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ అయితే ఓకే. బుల్ రన్ లో నేను చెప్పినటువంటి కాయిన్స్ మాత్రం లీడ్ తీసుకుంటారు. అంటే ఎవరైనా చెప్పగలరు సార్, నేను చెప్పానని కాదు. ఇప్పుడు టాప్ 10 లో ఉన్నటువంటి ఆల్ట్ కాయిన్స్, బిట్ కాయిన్ తర్వాత బుల్ రన్ స్టార్ట్ అయితే ఫస్ట్ లీడ్ తీసుకునే కాయిన్ ఎథీరియం. అందులో ఎవరైనా బ్లైండ్ గా చెప్పొచ్చు ఎవరైనా. సో సోలానా ఎందుకు అంటున్నాం అంటే సోలానా ఈటీఎఫ్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఇయర్. సో ఈటీఎఫ్ కొనుగోలు కూడా జరిగినప్పుడు సోలానా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇథీరియం కి ఈటీఎఫ్స్ ఉన్నాయి, బిట్ కాయిన్ కి ఉన్నాయి, సోలానాకి యాడ్ అవుతున్నాయి. శివాయిన్ ఒకసారి నేను రెఫర్ చేస్తాను. సో అలాగా పీవీసీ మెటా కూడా ఇప్పుడు సోలానా కూడా $150లోనే ఉంది ఇప్పటికి. సో ఇప్పుడు ఏమైంది, తను ఒక చేంజ్ తీసుకొచ్చాడు. సోలానా వారు ఈటీఎఫ్ లాంచ్ చేస్తున్నాడు. సో అలాగా వాడు ఇన్ని సంవత్సరాలు ఎందుకు లాంచ్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు లాంచ్ చేస్తున్నాడు అంటే దర్ ఈస్ సంథింగ్, ఈ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి, ఫౌండర్ కి. అట్లా పీవీసీ మెటా కూడా చేంజెస్ వస్తాయి, చేంజెస్ జరుగుతాయి. చేంజెస్ వచ్చినప్పుడు ఆ, నీ ఇమాజినేషన్స్ కూడా మనకు అందదు. అది అట్లా ఉంటుంది. క్రిప్టో అంతే అంతే సార్. ఈ టైంలో బా తారా స్థాయికి వెళ్ళిందిరా, దీన్ని ఇంకా ఆపలేం బాబు అంటే నెక్స్ట్ డే అది అట్టడి స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే అది మళ్ళా పీక్ వెళ్ళిపోతుంది. అట్లా ఉంటుంది క్రిప్టో కరెన్సీ. మార్కెట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పీవీసీ మెటాలో ఆ స్టేజ్కి రావాలంటే చాలా చేంజెస్ రావాలి. ఇప్పుడు కూడా మనం ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది పీవీసీ మెటా. ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. చాలా అప్డేట్స్ రావాలి, మార్పులు జరగాలి. మనం హిందీ మీటింగ్స్ లో నార్త్ సైడ్ వచ్చేటువంటి అప్డేట్స్ నుంచి చూస్తే గానీ, మన విజయ్ భాస్కర్ అక్కడ నుంచి పోస్ట్ చేస్తున్న విషయాలు సార్ చూస్తే కూడా చాలా స్ట్రెంత్ గా ఉంది. పీవీసీ మెటా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ అప్డేట్స్ వస్తున్నాయి మనకు. ఆ వెబ్సైట్స్ లో చూస్తే నేనైతే చూడలేదు కానీ పెట్టిన పోస్టులు మాత్రం చూస్తుంటే బీభత్సంగా జరుగుతుంది వర్క్ పీవీసీ మెటా పైన అన్నది అర్థమవుతుంది. ఇవన్నీ కూడా వర్క్ జరుగుతోంది, రెడీ చేసి పెడుతున్నాడు. ప్లాట్ఫామ్ అయితే పక్కాగా రెడీ అవుతుంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది బాగా. ఇంకా ఓపెనింగ్ సెరమోనీ, ఇనాగ్రేషన్ జరగాలి. అది జరిగేటప్పటికి పీవీసీ మెటా మనం వేరే లెవెల్లో చూడొచ్చు. ఇంప్లిమెంటేషన్ జరగాలి సార్. ఇంప్లిమెంటేషన్ దగ్గర ఆగిపోయినాం మనం. వర్క్ అయితే జరుగుతుంది. జరిగినటువంటి వర్క్ ని నేను ఆ క్రాస్ బ్లాక్ చైన్ లో లాంచ్ చేశాడు, ఎన్ఎఫ్టి టోకన్స్ లో లాంచ్ చేశారు. ఇవన్నీ కూడా ఫుల్ ప్లెడ్జ్ గా ఇంప్లిమెంటేషన్ జరిగితే పీవీసీ మెటాను మనం ఇంకో లెవెల్లో చూడొచ్చు. వాళ్ళు అనుకున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్ అయితే ఏదైతే ఉందో వాళ్ళు చేయాలనుకుంటున్నారో, మొన్న శంకర్ సార్ కూడా ఒక మంచి కన్స్ట్రక్ట్ పాయింట్ చెప్పారు. సిస్టమ్ ఫోకస్ వేరే ఉంది. ఆ ఫోకస్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో టార్గెట్, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇంతే ఈ ఫ్యూచర్ కరెన్సీ అన్నారు, ఫ్యూచర్ మనీ అని చెప్పారు వాళ్ళు. ఫ్యూచర్ క్రిప్టో కరెన్సీ అని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా లోపల చేసి ఫినిష్ చేసి ఆ వదిలేస్తే దాని యొక్క రిజల్ట్స్ మనం చూడొచ్చు. నాకు తెలిసి సార్ పీవీసీ మెటాకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి సార్.
ప్రజెంట్ మార్కెట్ బిట్ కాయిన్ ఇవాళ ఎదిగిపోయింది. దాని టైం బాగుంది కాబట్టి, అప్పట్లో మార్కెట్ లో పోటాపోటీ ఎవరు లేరు కాబట్టి, ఆ ఫస్ట్ కరెన్సీ కాబట్టి అది ఎదిగిపోయింది బాగా. ఆ, అంత ఆకాశాన్ని అందిపోయింది. సో ఇప్పుడు ఒక కాయిన్ ఎదగాలి. ఇప్పుడు ఎథీరియం చూడండి, కొన్ని సంవత్సరాలు కానీ 2000 చిల్లర డాలర్లోనే ఉంది. సో పీవీసీ మెటా లాంచ్ అయ్యి జస్ట్ 3 years అయింది. సో చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఇది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, క్రిప్టో మార్కెట్. ఇంకా రాను ఇంకా ఇది బీభత్సంగా ఉంటుంది కాంపిటీషన్ అన్నది, క్రిప్టో కాంపిటీషన్ అన్నది. అంటే ఫౌండర్ టు ఫౌండర్, కాయిన్ టు కాయిన్, ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త విధానం తీసుకొని కొత్తగా లాంచ్ చేయడం, మార్కెట్ ని అట్రాక్ట్ చేయడం, ఇలాంటివి చాలా ఎత్తుగడలు జరుగుతాయి. ఇవన్నీ చాలా మార్పులు వస్తాయి. దాన్ని అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడాలి. నిలబడిన కాయనే ఒరిజినల్ క్రిప్టో. నిలబడలేనటువంటి కాయను ఏదో మార్కెట్ లో అట్లా హల్చల్ చేసేసి వెళ్ళిపోతాయి. వాళ్ళకంటే సత్తా ఉండదు, బ్లాక్ చైన్ కరెక్ట్ గా ఉండదు, రన్ చేసేటువంటి కెపాసిటీ ఉండవు, అవన్నీ వెళ్ళిపోతాయి. పెద్ద పెద్ద మహా వీరులంతా వచ్చారు, లైవ్ వీడియోలు చేశారు. నేను ఓన్ ఎక్స్చేంజ్, నాది ఈ ప్లాట్ఫామ్, అట్లా అట్లా అని చెప్పి ప్రగల్భాలు పలికి అసలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. సో అలా కాదు. వచ్చిన ఒక సంవత్సరంలోనే కంటికి కనబడలేదు, ఊసే లేదు. సో పీవీసీ మెటా స్టిల్ మన ముందర ఉంది, విత్ డ్రావల్స్ ఇస్తుంది, రివార్డ్స్ పక్క రివార్డ్స్ వస్తున్నాయి, సూపర్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తుంది, అవన్నీ కూడా ఉంది. స్టిల్ పీవీసీ మెటా ఇస్ లైవ్. అవునవును సార్, చంద్రశేఖర్ సార్. అవును సార్. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మన సిస్టాలు ఏమైందంటే వేరే వేరే సిస్టాలు వస్తాయి సార్. పొద్దున డీసెంట్రలైజేషన్ అంటే సాయంత్రం ఏమో క్లోజ్ అయిపోతాయి. ఆ సిస్టమ్ కూడా ఎర్రర్ కోడ్ వస్తుంది, సిస్టమ్ మళ్ళా ఆన్ కూడా ఉండదు. యువతల వ్యక్తులు ఏంది లాక్స్లలో అమౌంట్ కడతారు, అమౌంట్ అంతా కలాప్స్ అయిపోతాయి. ఇట్లా చాలా సిస్టాలు నేను కూడా చూశాను సార్. నేను కూడా కొన్ని సిస్టాలలో పోడగొట్టుకున్నాను. అది మీరు చెప్పింది 100కి 1000% కరెక్ట్ సార్. కానీ ఈ సిస్టమ్ మన పీవీసీ మెటా అయితే ఇంకా మనకు అప్డేట్లు అనేది ఇప్పటికైనా కూడా మనకు అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు. హిందీ మీటింగ్ లో జాయిన్ అయితే కూడా దాని విషయాలనే ఏదో ఒకటి ఇంకా క్లారిటీగా తెలుస్తుంటే ఆ హిందీ మీటింగ్ లో విషయాలు కూడా మీరు షేర్ చేసుకుంటున్నారు. మన నిన్న రాజేష్ సార్ కూడా అడిగాను. రాజేష్ సార్ కూడా ఏమన్నారు అంటే డిసెంబర్ లో ఉంటుంది సార్ అప్డేట్, మంచి అప్డేట్ ఉంటుందని చెప్పారు. 100% మన పీవీసీ మెటా అనేది నేను ఇప్పుడు ఏదైనా కూడా క్రిప్టోలో తట్టుకొని నిలబడడం అంటే చాలా టఫ్ కాంపిటీషన్ సార్. అది 100కి 1000% కరెక్ట్. ఆ యొక్క టఫ్ ఎదుర్కొన్నప్పుడే అది ఒరిజినల్ కైన్ అవుతుంది. బిట్ కాయిన్ లా లిమిటెడ్ కైన్స్ అప్పుడు బిట్ కాయిన్ కూడా అంత విపరీతంగా పెరిగిపోయింది సార్. తర్వాత ఇక క్రిప్టో అంటే ఏదన్నా ఒకటి మార్కెట్ లో మంచిగా ఉండేసరికి వానికి ఆటోమేటిక్ పోటీ అనేది ఒక 10 మంది వచ్చేస్తారు. సో ఫస్ట్ ఎదుర్కొన్న వ్యక్తే చాలా ఏంటంటే అంత కాంపిటీషన్ తట్టుకొని పోతూ ఉండాలి. మన క్రిప్టోలో బిట్ కాయిన్ వచ్చిందంటే స్టార్టింగ్ లో దానికి ఏది అదనే కాయిన్ లేదు కనుక కాయిన్ యొక్క డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా వెళ్ళిపోయింది. సో ఆ విధంగా కూడా మన పీవీసీ మెటా కూడా ఉండాలని అంటే ఇప్పుడు షీబా చెప్పారు, ఈ ప్లేస్ లో మనది కూడా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను సార్. నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. మీతో కూడా మాట్లాడాను అంతకుముందు. ఇక అప్లైన్ అయితే ఇక మనకు జాడట్లేడు. ఇక నేను కూడా మీటింగ్లలో వస్తున్నాను, తెలుసుకుంటున్నాను. ఇక మీటింగ్ లో మీరే మాకు అప్లైనర్స్ మీరు చెప్పే వాళ్ళే మాకు అప్లైనర్స్. డైలీ మార్నింగ్ మీటింగ్ కూడా ఒక్కొక్కసారి అవుతున్నాను. ఈరోజు మరి మీటింగ్ అయిందో లేదో తెలియదు. నేను అయ్యేసరికి అది అంటే అయిపోయినట్టు ఉంది. అంటే అప్డేట్ లేదు కదా సార్, ఏముంటది ఏం చెప్పలేము కదా అని చెప్పి అట్లా కూడా కొంచెం చెప్తలేరు. అంటే చెప్తలేరని నేను అనట్లేదు, అంటే అప్డేట్ లేదు కదా మనం ఏముందని చెప్పి అట్లా కొంచెం చాలా ఏంటంటే అందరూ డిసప్పాయింట్ లో ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు ఏంటంటే ఒక మనం ఆకలితోని చూసి అట్లనే చాలా మంది కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నారు సార్. తొందర మనకు అప్డేట్ అనేది మన చేతిలో ఉండదు కదా సార్. ఏదైనా కూడా పైనుంచి వస్తేనే కదా సార్ మనం చెప్పేది. 100కి 1000% మీరు చెప్తున్నారు, రియల్లీ కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. ఇప్పుడు ఒక
జనరల్ గా ఒక విషయం చెప్తాను సార్. నేను కొంతమంది కూడా ఒకసారి మాట్లాడాను ఇదే విషయం పైన. ఏంటంటే ఇప్పుడు ఒక పెట్టుబడిని, ఒక వ్యాపారాన్ని, పీవీసీ మెటా అనేది ఒక పెట్టుబడిదారికి మనకు పార్ట్నర్ గా ఒక బిజినెస్. ఇది బిజినెస్ ని డెవలప్ చేసుకునేటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద లీడర్స్ కూడా బిఎన్బి గ్యాస్ ఫీజ్ పెట్టలేని పరిస్థితుల్లో పీవీసీ మెటాని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఆపేసి దాన్ని పక్కన పెట్టినటువంటి లీడర్స్ ఉన్నారు. కేవలం బిఎన్బి గ్యాస్ ఫీజ్ మాత్రమే పెట్టలేక. కానీ హోప్స్ ఉన్నవాడు, కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి వాళ్ళు, పీవీసీ మెటా ప్రాజెక్ట్ పైన బిలీవ్ ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో ఒకలాగా యాక్టివిటీస్ అయితే మానట్లే, ట్రాన్సాక్షన్స్ మానట్లే. వెళ్ళిపడ్డ లేకుంటే ఇంకోటి ఏదైనా కానీ మానట్లే. ఎందుకంటే ఇప్పుడు ఒక్కటే సార్, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్. మన బిడ్డలు ఉన్నారు సార్, లేదా నీ పెద్ద కొడుకో లేక నీకు పెద్ద అమ్మాయి డాక్టర్ని చేయాలి. డాక్టర్ని చేయాలంటే ఇవాళ నీ బిడ్డ పుట్టినప్పటి నుంచి నీ కల అది, ఎప్పటికైనా నా బిడ్డని డాక్టర్గా చూడాలని. సో డాక్టర్ అంత ఈజీగా కారు కదా. నీ 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 పాప, మీ అబ్బాయి, దాన్ని నువ్వు పెట్టుబడి పెట్టాలి, దాన్ని పెంచి పోషించాలా. కావాల్సిన ప్రతి ఒక్క బుక్స్, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అన్ని కూడా, ఫీజులు, కాలేజ్ ఫీజులు అన్ని కూడా నువ్వు ప్రొవైడ్ చేస్తే, ఎంబీబీఎస్ చదివిపిస్తే, పెట్టుబడి పెడితే 20 లక్షల దాకా 30 లక్షల వరకు పెట్టితే, మంచి ఇంటెలిజెన్స్ స్టూడెంట్ అయ్యి కూడా మంచి ఫ్రీ సీట్ వచ్చినా కానీ దగ్గర తక్కువ ఉంటే 30 లక్షలు పెట్టాలి మినిమం. అంటే నువ్వు అక్కడ 30 లక్షలు దాదాపు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నువ్వు డాక్టర్ చేయాలంటే ఎన్ని కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెడితే ఆ డాక్టర్ అవుతుంది. నీ కళ ఏంటంటే నా కూతురు డాక్టర్ అవ్వాలి. ఇక్కడ నీ కళ ఏమిటంటే నేను మల్టీ బిలియనర్ అవ్వాలి, నేను బిలియనర్ అవ్వాలి, మల్టీ బిలియనర్ చేస్తానని సిస్టమ్ చెప్పింది. సో బిలియనర్ అవ్వాలంటే, నీ కూతురు డాక్టర్ అవ్వాలంటే నువ్వు ఏం చేసావో, నువ్వు బిలియనర్ అవ్వాలంటే నువ్వు పెట్టుబడి నువ్వు అలాగే డెవలప్మెంట్ చేసుకోవాలి. నీ కూతుర్ని ఎలా డెవలప్ చేసావో, చదువు మంచి మంచి కాలేజీలో, స్కూళ్ళలో చదివించి ఏ విధంగా తను మెంటల్ గా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడానికి నువ్వు ఎంతగా ప్రయాసపడి నువ్వు చేసావో, అదే విధంగా నీ పెట్టిన పెట్టుబడిని దాన్ని నువ్వు డెవలప్ చేసుకుంటే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే, టైం ఇన్వెస్ట్మెంట్, దాన్ని డెవలప్ చేసుకునే విషయంలో కొంచెం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఊరికే డాక్టర్ అయిపోదు, ఊరికే మిలియనీర్ అయిపోము. సింపుల్ యాజ్. కొంతమంది అంటారు మాటలు చెప్పడానికి బాగుంటాయి సార్, కానీ ప్రాక్టికల్ గా అనుభవిస్తే కానీ తెలియదు సార్. నేను శాలరీ బేస్ ఉన్నా, నా జాబ్ చాలా మందికి నా ప్రొఫైల్ తెలుసు. నేను ఓన్ గా 20 వ్యాలెట్స్ చేసుకున్నా, ఆల్రెడీ 10 వ్యాలెట్స్ 25,000 కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా 11th వ్యాలెట్ ఇప్పుడు అక్యుములేట్ అవుతుంది, జరుగుతా ఉంది. అంతా కూడా ఫినిష్ అవుతుంది. అది కూడా ఒక 10-15 days అది కూడా అయిపోతుంది. కాంపౌండింగ్ చేసుకోవడమే నా పని, ఎందుకంటే రిజల్ట్స్ నాకు తెలుసు. కొన్ని విషయాలు సార్ బాగా డీప్ గా ఆలోచించండి. కొన్ని విషయాలు కొన్ని సమయాలు నువ్వు చేయకపోతే విపరీతమైన నష్టంలోకి వెళ్ళిపోతావు. విపరీతమైన నష్టంలోకి వెళ్ళిపోయి పక్కన పెట్టు, అవకాశాలను కోల్పోతావు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆలోచించుకుంటూ మైండ్ ని, నీ పనిని, వర్క్ ని స్టేబుల్ గా పెట్టేసి ఏం పని చేయకపోతే ఒకానొక రోజు నువ్వు చాలా పెద్ద పెద్ద అవకాశాలు మిస్ చేసుకున్నటువంటి ఫీల్ కలుగుతుంది. అప్పుడు బాధపడతావు. సో అది ఆ అవకాశం నా జీవితంలో రాకూడదు. పీవీసీ మెటా ఇప్పుడు ఎట్లా ఉంది పొజిషన్ నాకు అవసరం లేదు. మీకు తెలుసు నా గురించి, నేను ఎక్కడ బయట అప్పులు చేసుకురాలేదు, ఎక్కడ నాకు నయా పైసా నేను ఎవరికి అప్పులేదు పీవీసీ మెటా ఇన్వెస్ట్మెంట్ లో. సో నేను పీవీసీ మెటా అక్యుములేట్ చేసుకోవాలా, కాంపౌండింగ్ చేసుకోవాలా, ఏమైతే సిచ్యువేషన్స్, ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ సిస్టమ్ ఏదైతే ఆప్షన్స్ నాకు ఇచ్చిందో దాన్ని చేసుకుంటూ కాంపౌండింగ్ చేసుకుంటూ వెళ్తున్నా. దానికి బిఎన్బి ఖర్చు అవుతుంది, తప్పదు. దానికి మన 5 స్టార్ ఫ్యూచర్ ట్రేడింగ్ లో వేణు అందించారు మహానుభావుడు రాజస్థాన్ తరపున ట్రేడింగ్ అనే ఆప్షన్ కూడా నాకు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడం వల్ల
నాకు చాలా ఈజీ అయింది. బిఎన్బి కోసం నేను ఇబ్బంది పడేటువంటి అవకాశం లేదు. నాకు ఇవాళ $10 కావాలంటే ఒక రోజు సీరియస్ గా కూర్చుంటే 1 డేలో, లేకపోతే ఒక నైట్ లో తీసుకోగలుగుతాను. సో ఆ విధంగా నేను ట్రేడింగ్ ద్వారా కూడా నాకు మంచి లబ్ధి జరుగుతుంది. సో బిఎన్బి కోసం నేను భయపడాల్సిన పని లేదు. అదే నేను చెప్పేది, ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మిస్ చేసేస్తే, ఇప్పుడు చూడండి కొంతమంది పిల్లవాడిలో ఉన్నటువంటి లీడర్స్ ఆ రోజు సిస్టమ్ అవకాశం ఇచ్చి రండి అయ్యా నేను పీవీసీ మెటాకి లాంచ్ అయిపోతున్నాను, మీరు డీపీని కూడా ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే చాలా మంది, కొంతమంది 10-15% రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఇవాళ సిస్టమ్ లో ఉన్నారు. వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు జరగకపోయినా, ఇప్పుడు జరగట్లేదని భావన అయితే వద్దండి, దయచేసి వద్దు, జరుగుతుంది. సో అది కూడా యూజ్ చేసుకున్నటువంటి లీడర్స్ ఇవాళ డిపి అన్నది పక్కన పెట్టేసింది, సిస్టమ్ ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళు అప్పుడు అవకాశం యూజ్ చేసుకోవాలా, ఇప్పుడు బాధపడుతున్నారు. సో ఇప్పుడున్న సిస్టమ్ ఇచ్చినటువంటి ప్రతి ఆప్షన్ మనం యూజ్ చేసుకోలేదు అంటే బిఎన్పి గ్యాస్ ఫీజ్ భయపడి ఆ సిస్టమ్ ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, నేను చేయను, అబ్బాయి సిస్టమ్ కరెక్ట్ గా లేదు అని నువ్వు చేయాల్సిన పని ఏదైతే పక్కన పెట్టేస్తావో దయచేసి పెట్టకండి. ఏదైతే చేయాలో చేద్దాం, పెట్టేస్తే రేపు ఒకవేళ సిస్టమ్ మంచి పొజిషన్ లోకి వచ్చినప్పుడు, పీవీసీ పెట్టే ఒక మంచి పొజిషన్ లోకి వచ్చినప్పుడు వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నువ్వు గతంలో ఏదైతే చేయకుండా ఆపేశావో అది చేసుంటే వేరే లెవెల్లో ఉండేవాడివి. 2027, 28లో లేకుంటే 2026లో, 2025, 24లో చేసుంటే అది మిస్ అయిపోతావు. ఒకవేళ ఆప్షన్ మంచి పొజిషన్ మనం వెళ్ళినప్పుడు గతంలో ఏదైనా ఆ పని జరుగుంటే ఇవాళ నువ్వు దానికి రిటర్న్స్ తీసుకుంటావు. చేసిన వాళ్ళు తీసుకుంటారు, రిటర్న్స్ తీసుకుంటారు. ఎవరైతే ఇప్పుడు నేను చేస్తున్నా, నాకు 2027లో 2028లో పీవీసీ మెటా పొజిషన్కి వచ్చినప్పుడు ఇప్పుడు పెట్టిన ఎఫర్ట్ నాకు రిటర్న్స్ వస్తుంది. పెట్టినటువంటి వాళ్ళకి రిటర్న్స్ రావు, అట్లే ఉంటుంది అంత అసెట్. సో నా పాయింట్ మీకు అర్థం అయిపోతుంది, అర్థం చేసుకోండి. అది జరగాలి సార్, అది చేద్దాం, అందరం కూడా చేద్దాం. సో డిఫరెంట్ గా ఉంది పీవీసీ మెటా, అదర్ కాన్సెప్ట్స్ తో పోల్చుకుంటే ది బెస్ట్ సిస్టమ్ పీవీసీ మెటా సిస్టమ్. కాయిన్కి ఒక వైపు పీవీసీ మెటా, కాయిన్కి రెండో వైపు మాట్లాడుకుంటే చాలా వెనుకబడి ఉన్నాం అప్డేట్స్ లో. కానీ మార్కెట్ లోకి ఇంతవరకు పీవీసీ మెటా రాలేదు, ఎందుకంటే సిఎంసీలో కూడా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా రాలేదు. కొన్ని ఆస్పెక్ట్లో పీవీసీ మెటా ఇంప్రూవైజేషన్ చాలా చేయాలి, చేసిందని ఆశాభావం ఉంది. ఇంతకుముందు ఒకసారి మన శ్రీనివాస్ సార్ ఒకటి చెప్పారు, ఏదో పాయింట్ చెప్పారు, మర్చిపోయాను. అది కూడా మంచి పాయింట్ తీసుకొచ్చారు ఆయన. అదే ఏంటంటే రోడ్ మ్యాప్, కొత్త రోడ్ మ్యాప్ ఇస్తే, రోడ్ మ్యాప్ ఇస్తావా లేకుంటే అప్డేట్ ఇస్తావా, ఏదో ఒకటి చేయాలి సిస్టమ్. నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్ లో ఫ్యూచర్ లో నా ప్లాన్ ఇది, నేను ఇట్లా చేయబోతున్నా, కమ్యూనిటీ కోసం ఇట్లా చేస్తున్నా, కొత్త కమ్యూనిటీ తీసుకోవడానికి ఈ ప్లాన్ ఇలా ఉంది. పిల్లవాడి కమ్యూనిటీ గురించి కూడా ఒక కన్క్లూజన్ ఇవ్వాలి. ఎందుకు ఎదురు చూపులు కాసుకొని పడికాసులు కాయాల్సిన అవసరం లేదు. నేను తీసుకుంటావా తీసుకోవా, పిల్లవాడి డిపిని తిరిగి తీసుకుంటావా తీసుకోవా, తీసుకుంటే అక్కడ తీసుకున్నటువంటి చేంజెస్ ఏంటి అవన్నీ కూడా సిస్టమ్ అప్డేట్ లో రాయొచ్చు. చాలా ఇంతకుముందు పెద్ద అప్డేట్లే, పెద్ద నోట్సే రాసింది టోకెన్ ఫార్మింగ్ సెక్షన్ లో. ఇప్పుడు చాలా 2-3 లైన్లు ఇస్తుంది. అట్లా 2-3 లైన్లు ఇవ్వద్దండి దయచేసి. సిస్టమ్ అడ్మిన్ పెద్ద పారాగ్రాఫ్ రాయండి, 2-3 పారాగ్రాఫ్లు రాయండి, మేము చదువుకుంటాం. మన ప్రాజెక్ట్కే, పీవీసీ మెటా ప్రాజెక్ట్కే అది వెన్నెముకలాగా ఉండాలి. మీరు ఇచ్చేటువంటి అప్డేట్ అన్నది సిస్టమ్ లో చేంజ్ వస్తుంది, కమ్యూనిటీలో చేంజ్ వస్తుంది, ప్రాజెక్ట్ రన్ అవుతుంది బాగా. రైట్ సార్, ఇది నా మాటలు. హాఫ్ అన్ అవర్ అయింది సార్, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు సార్ నాతో పాటు. ఫోటో వెంకటేష్ సార్ జాయిన్ అవ్వండి సార్. సోమ్ సుందర్ సార్ జాయిన్ అవ్వండి, ఫ్రీగా ఉంటాయి. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. సార్, మీరు వెంకటేష్ చెప్పింది సార్, గుడ్ కరెక్ట్ మార్నింగ్. సార్. అది అంటే ఏదైనా మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అంటే 2 పారాగ్రాఫ్స్ లో మనకి ఇస్తున్నారు, అంటే దాంట్లో చాలా గ్రిప్ ఉంది, చాలా ఆలోచించాలి అని అంటున్నారు. కానీ అలా కాకుండా ఫుల్ ప్లెడ్జ్ గా అందరికి అర్థమయ్యే విధంగా ఇస్తే గనక అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవును అది సార్. కూడా మనకు ఉపయోగపడే విధంగా ఉండాలి సార్. నోటిఫికేషన్ అనేది అంటే వచ్చే అప్డేట్ అనేది మన అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎస్ కరెక్ట్.
సార్ రోడ్ మ్యాప్ కూడా మనకి ఆల్రెడీ ఇంతకుముందు స్టేషన్ లో మనకి ఆల్రెడీ చెప్పారు కదా, రోడ్ మ్యాప్ కూడా మీరు మార్చి మాకు అది అప్డేట్ చేసి మాకు చెప్పాలి. అంటే ఇంతకుముందు రోడ్ మ్యాప్ చేస్తామన్నారు, ఇంకా అది కంప్లీట్ వర్షన్ లో అయితే అవ్వలేదు కదా. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి చేయాలనుకుంటున్నారో వాళ్ళు రోడ్ మ్యాప్ రూపంలో ఒక వైట్ పేపర్ రూపంలో మనకి వాళ్ళు మళ్ళీ సబ్మిట్ చేస్తే కనుక అందరూ చూస్తారు. అదొకటి బాగుంది సార్. ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఎవ్రీ పర్సన్ కూడా కొద్దిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వెయిటింగ్ అనేది చెయ్యాలన్నా కానీ వెయిట్ చేయగలుగుతారు. ఎందుకంటే సిస్టమ్ తరఫున ఏమీ లేకుండా మనం వెయిట్ చేయాల్సి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్స్ అనేది జరిగితే కొద్దిగా బాగుంటుంది. అదే సార్. వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలంటే రండి, వెల్కమ్. ఓకే సార్, నమస్తే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్, చంద్రశేఖర్ సార్. నమస్తే సార్. చంద్రశేఖర్ గారు ఉన్నారా? సారు కట్టేనట్టున్నారు సార్. కాల్ ఏమైనా వచ్చిందేమో. కంటిన్యూ సార్, కంటిన్యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎర్లవన్ పివిసి మెటా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మరి చక్కగా మీటింగులు అనేది ఉదయం సాయంకాలం జరుగుతున్నాయి. అద్భుతంగా మరి విషయాలు షేర్ చేసుకుంటున్నారు. సిస్టమ్ మరి మరి తన పని తను చేస్తుంది, మన పని మనం చేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా మిత్రులు వచ్చి మరి మంచి విషయాలు షేర్ చేస్తున్నారు, వచ్చి వినే వాళ్ళు వింటా ఉన్నారు. మరి చాలా మంది కూడా మరి వర్క్ కూడా చేసుకుంటున్నారు. ఓకే, బాగుంది సార్. మరి ఈ రోజు కూడా చంద్రశేఖర్ సారు చాలా చక్కగా మరి ఈ క్రిప్టో కరెన్సీ ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే ఆగస్టు అక్టోబర్లలో ఏ విధంగా బుల్ రన్ అనేది ఉండబోతుంది, కాయిన్స్ అనేది మరి చెప్పడం జరిగింది. సో కాయిన్స్ స్వభావాలు ఎలా ఉంటాయి, క్రిప్టో కరెన్సీ అన్నది ఏ విధంగా హెచ్చుతగ్గులు, దాని మార్కెట్ విధానం అనేది, కొన్ని కాయిన్స్ ఎలా ఉంటాయి, టాప్ 10 లో ఉన్నాయి విషయాలు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. తర్వాత ఇంకా మన పివిసి మెటా గురించి సారు చాలా మరి 2 వైపులా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఏటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒకప్పుడు మరి బర్లెవెన్ సిస్టమ్ లో ఏ విధంగా ఉన్నాము, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, బర్లెవెన్ సిస్టమ్ పివిసి మెటా అన్నది మిగతా క్రిప్టోలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉంటుంది అని చెప్పి సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు. సో అదే విషయాన్ని ఫ్యూచర్ లో మరి చాలా గొప్పగా ఉంటుంది అని మరి సార్ ఆశాభావం మరి చెప్పడము చెప్తూ మరి సిస్టమ్ కూడా 2వ వైపు నుంచి కూడా చెప్పడం జరిగింది సారు. తప్పకుండా మరి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నవి త్వరగా రావాలా. వచ్చినట్టు కూడా నోటిఫికేషన్స్ ఏదో 2-3 మాటలు కాకుండా చాలా కొంచెం ఎలాబొరేటెడ్ గా ఇస్తే, మీరు ఏ విధంగా మీ ఆలోచన ఉంది, మీ రోడ్ మ్యాప్ ఏంటి, తర్వాత మీ యొక్క ఈ పేపర్ అనేది ఎలా ఉంది, వైట్ పేపర్ అన్నది తెలిస్తే మాకు కూడా ఇప్పుడున్నా సరే ఓకే, గతం జరిగేదేదో జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది ఎటు జరగక ఆగదు. కాబట్టి ఇప్పటి నుంచైనా మీ విధానం ఏంటి అనేది చెప్తే బాగుంటుందని శ్రీనివాస్ సార్ ఎవరు చెప్పినట్టు సారు మరి ఈరోజు మరీ గుర్తు చేశారు. మరి వాళ్ళు అన్నట్టుగా కనీసం ఇప్పటి నుంచైనా మీరు ఏం చేయబోతున్నారు అని, మరి గతంలో ఉన్నది రోడ్ మ్యాప్ ఏమన్నా ఫాలో అవుతారా, లేదంటే ఇప్పటి నుంచి ఏమైనా కొత్తగా మళ్ళీ ఫాలో అవుతారా, ఏదో ఒకటి చెప్తే మా కమ్యూనిటీకి మాకు అందరికి కూడా విషయం అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పటికే మరి 3 సంవత్సరాలు వెయిట్ చేశాము. మరి ఇంకా మరి 3 కాకపోయినా 6 సంవత్సరాలైనా వెయిట్ చేస్తారు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఒకటి రోడ్ మ్యాప్ అన్నది తెలిసినప్పుడు తప్పకుండా మరి చేయాల్సి వస్తుంది, చేస్తాము. మరి సిస్టమ్ లో మరి కమ్యూనిటీ పడుతున్నటువంటి బాధలు కూడా మరి చెప్పడం జరిగింది సారు. బిఎన్బిలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. చాలా పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు చాలా మరి రేటు తగ్గినందువల్ల చాలా ఇబ్బందుల్లో ఉండటం జరుగుతుంది.
బిఎన్బిలు పెట్టుకోలేక మరి పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా సారు మరి ఇవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి ఇవన్నీ మనం కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటే కూడా మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా మామూలే. మరి గడ్డు కాలము అన్నది ఒకప్పుడు మరి పార్లమెంట్ సిస్టమ్ లో మంచి ఆదాయాలు 4-5 రకాల ఆదాయాలు ఉన్నాయి. సో అప్పుడు అందరూ హ్యాపీగా బ్రహ్మాండంగా కమ్యూనిటీ అందరూ కూడా హ్యాపీగా చేసుకున్నారు. సరే ఇప్పుడు ఆ ఆదాయం రకరకాల ఏ ఒక్క రకమైన మంచి ఆదాయం కూడా లేదు కాబట్టి ఏదో ఒక్క రకమైన ఆదాయం ఉన్నా కానీ ఆ P2P అంటున్నారు. ఓకే, అది బాగానే ఉంది. ఆ P2P ఏ విధంగా చేసుకోవాలనేది అందరికీ అర్థం కాలేదు. ఏదో 10 మందికి మాత్రమే తెలుసు. ఆ 10 మందికి తెలిసినంతగా అందరికీ తెలియదు కాబట్టి ఆ P2P అనే విధానాన్ని చక్కగా మారిస్తే సిస్టమే మన అన్ని యూఎస్డిటీల్లో రివార్డు యూఎస్డిటీలు అన్ని సిస్టమే కొనుగోలు చేసి ఆ కొత్త వాళ్ళకు కూడా మన దగ్గర నుంచి ఫార్మింగ్ కాకుండా కొత్త వాళ్ళకు కూడా ఫార్మింగ్ సిస్టమే ఇంతకుముందు ర్యాంకులు ఏ విధంగా అప్గ్రేడ్ చేసిందో డిపిలు సిస్టమ్ దగ్గర మనం తీసుకుంటున్నాము. ఆ రకంగా మన దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ తీసుకొని కొత్త వాళ్ళకు మనం కాకుండా సిస్టమే ఫార్మింగ్ చేయటం అలా మొదలు పెడితే మన సొల్యూషన్ అనేది మనకు కొంచెం దొరుకుతుంది. ఎందుకంటే అందరికీ అమ్ముకోవడం అనేది అంత తెలియకపోవచ్చు కాబట్టి అందరికీ కొంచెం తెలిసినంతగా అందరికీ తెలియదు కాబట్టి అలాంటి చిన్న చిన్న మార్పులు కానీ విత్తనాల్లో కానీ మనం రోజు చెప్పుకుంటున్నట్టు విత్తనాల్లో కానీ లేదా ఫ్లక్చువేషన్స్ కానీ అట్లాంటి ఏదైనా మార్పులు వస్తూ ఉంటే ఏదో ఒక రకమైన ఆదాయం మంచి ఏదో ఒక రూపంలో రెగ్యులర్ ఆదాయం ప్రతిరోజు కాకపోయినా నెల కాకపోయినా కనీసం 3 నెలలకు ఒకసారైనా కనీసం ఒక ఆదాయం ఉన్నది అనేది కనిపిస్తా ఉంటే కమ్యూనిటీలో బాగుంటది అని చెప్పి మనం అందరం కూడా చెప్తా ఉన్నాం. కరుణాకర్ సార్ ఇందాక కూడా చెప్పారు. అందరూ కూడా చాలా మరి ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఒక స్తబ్దత ఉన్నది అని చెప్పి మనం అందరం మరి రోజు మాట్లాడుకునే ఇవే మాట్లాడతాము. కాబట్టి చాలా చక్కగా మరి చాలా పెట్టుబడులు ఇందాక చంద్రశేఖర్ సార్ కూడా చాలా చక్కగా చెప్పారు. కాబట్టి ఉన్నారు సార్ చంద్రశేఖర్ సార్ లైన్ లో వచ్చారా ఇప్పుడు? సార్ ఉన్నారు, లైన్ లో ఉన్నారు సార్. చెప్పండి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇందాక చెప్పాను మీరు వెళ్ళిపోయినట్టున్నారు. ఇది అవునవును, నెట్వర్క్ లేదు. చాలా చక్కగా చెప్పారు సార్ ఇందాక అన్ని విషయాలు, క్రిప్టో కరెన్సీ గురించి, తర్వాత బుల్రన్ రాబోయే బుల్రన్ గురించి, తర్వాత పీవీసీ మెటా మరి బోత్ సైడ్స్ ఏ విధంగా గతం ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం వర్తమానంలో మనం ఏ విధంగా మనం కొంచెం గడ్డు పరిస్థితిలో ఉన్నాం అన్నది చక్కగా చెప్పారు. చాలా మంది ఎన్నో ఆశలతో పెట్టుబడులతో పెట్టుకున్నారు. చాలా మంది 90% మంది దాదాపు మరి చాలా బయట కూడా తెచ్చి అప్పులు కూడా చేసి పెట్టుకున్నారు. వాస్తవము. మీరైతే ఒక పైసా కూడా అప్పు చేయలేదంటున్నారు. గొప్పవాళ్ళు మీరు. వెంకటేశ్వర స్వామి అంతకంటే కూడా గొప్పవాళ్ళు. ఆయనే అప్పు చేసి ఉన్నాడు. మీరు మాత్రం 1 రూపాయి నాకు అప్పు లేదంటున్నారు. ఈ లోకంలో మీరంత అంటే గొప్ప అదృష్టవంతుడు, ఐశ్వర్యవంతుడు గౌరవం సార్. అప్పు లేని వ్యక్తే, ఆరోగ్యమైన వ్యక్తే, అద్భుతమైనటువంటి ఐశ్వర్యవంతుడు నా దృష్టిలో. మీరు లక్కీ ఫెలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు. భవిష్యత్తు చెప్పారు, తర్వాత గతం చెప్పారు, వర్తమానంలో మనం ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు, సిస్టాన్ని కూడా గట్టిగా చెప్పారు. రావాలి కంపల్సరీ ఈ పేపర్ అనేది, వైట్ పేపర్ అనేది రావాలి. తర్వాత రోడ్ మ్యాప్ ఎప్పుడు ఇస్తావు, ఏంటి పాత రోడ్ మ్యాప్ ఏమైనా అమలు చేస్తావా లేదా కొత్తది ఏమైనా చేస్తావా, ఎటు చేస్తావు, ఎప్పుడు అది ఏ రకంగా ఇస్తావో వదులు కనీసం ఎప్పుడైనా కానీ. మనకు ఆ నోటిఫికేషన్స్ కూడా 2-3 మాటలు కాకుండా ఎలాబొరేటెడ్ గా ఇస్తే మాకు కొంచెం అర్థం అవుతుంది. మాకు కొంచెం లేట్ అయినా కానీ చదువుకుంటాము, ఇబ్బంది లేదు. ఇంగ్లీష్ పెట్టేది ఇంగ్లీష్ లోనే ఇస్తావు కాబట్టి మేము హిందీలోనో, తెలుగులోనో, తమిళ్లోనూ కూడా అన్ని భారతీయ భాషల్లో అన్ని తర్జుమా చేసుకొని మేము అర్థం చేసుకుంటాము. మాకు అర్థం కాకపోయినా కానీ చెప్పేవాళ్ళు దండిగా ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో అడిగి మేము చెప్పుకుంటాము. కాబట్టి నీ పద్ధతి ఏంటో, నీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో మాకు బాగా చెప్తే మేము ఎంతో ఆశలు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు బాగా ఎలాబొరేటెడ్ గా ఇవ్వండి అని చెప్పి కూడా దానికి చెప్పారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చక్కగా మీరు చెప్పారు. ధన్యవాదాలు సార్. అది ఈ రోజు నేను చెప్పాలనుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సోమసుందర్ సార్.
థ్యాంక్ యూ సో మచ్. సార్ వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా సార్ షేర్ కోట చేసుకోవాలంటే సార్ నమస్తే అండి. నమస్తే సార్ కర్నూలు సార్. కోట వెంకటేష్ సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? సూపర్ సార్. చాలా రోజులే మీరు రాక. సార్ వస్తున్నా సార్, అంటే కొద్దిగా లేట్ గా వస్తున్నా, కొద్దిగా వర్క్ ఉండడం వలన కొద్దిగా లేట్ గా వస్తున్నా అంటే. సార్ ఓకే సార్. నేను మాట్లాడాను ఇంతకు ముందు, చంద్రశేఖర్ సార్ మాట్లాడారు. ఒకసారి మీతో మాట్లాడదామని. సార్ థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్. శ్రీనివాసులు సార్ అట వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఓకే సార్ తో మాట్లాడదాం సార్. సార్ వెల్కమ్ సార్. శ్రీనివాస్ సార్ వెల్కమ్. సార్ శ్రీనివాస్ సార్, మీకు ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇచ్చానా? అనుకుంటా శ్రీనివాస్ సార్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ సార్. హలో సార్. చెప్పండి సార్, చెప్పండి, మాట్లాడండి. అదే మాకు ఏం లేదు సార్. నాకు ఇప్పుడు సీడ్ ఫండింగ్ స్టార్ట్ అయ్యి 2022 జూలైలో స్టార్ట్ అయింది సార్. 3 సంవత్సరాలు అవుతుంది నెక్స్ట్ జూలైకి. రేపు ఆగస్ట్ నుంచి ఏమన్నా కాయిన్ రేట్ పెరగడానికి అవకాశం ఉందా లేదా అని అడుగుదాని ఫోన్ చేశారు సార్. అంతే, ఇంకేం లేదు సార్. సార్ కాయిన్ ఇంప్లిమెంట్ అనేది మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉందో మాకు కూడా అంతే సార్ ఇన్ఫర్మేషన్ ఉండేది. అదేలేండి, ఏదైనా సరే ఇంకా అవకాశం అంటే అంతే గ్యారంటీ ఏం లేదండి. కాదు సార్, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు మనకి. ఏంటంటే అంటే వాళ్ళు ఇచ్చే అప్డేట్ బట్టి మనం ఏమన్నా అనాలిసిస్ చేయాలంతే గానీ ఇప్పుడు ప్రజెంట్ మనకు అప్డేట్ వచ్చేంత వరకు అయితే మనకు కాయిన్ అనేది ప్రైస్ పెరుగుద్దా లేకపోతే ఇంకా ఏంటి ఇలాగే ఉంటుందా అన్నది మనకి ఏం తెలియదు. అంటే అప్డేట్ గురించి వెయిట్ చేస్తున్నాం సార్ అందరం. అదే ఇంకా 2 సంవత్సరాలు వెంకటేష్ సార్. చెప్పండి సార్. సార్ శ్రీనివాసులు సార్ నమస్తే అండి. సార్ అది డిసెంబర్ లా కొంచెం అప్డేట్ అనేది ఉంటుందట సార్. ఏదంటే ఇప్పుడు మనము సపోజ్ ఆగస్ట్ అన్నాం అనుకోండి, ఒకవేళ ఇంక్రీజ్ కాకపోతే సార్ మీరు అన్నారు కదా అని చెప్పి మళ్ళా అంటారు కదా. అదే డిసెంబర్ లో అయితే సిస్టమ్ ఆటోమేటిక్ ఏంటంటే హిందీలో కూడా గదే సార్ డిసెంబర్ లో ఉంటుందట సార్. డిసెంబర్ లో ఖచ్చితంగా అప్డేట్ ఉంటుందట. మనకు ఈ ఆగస్ట్ లోనే తెలుస్తుందట. నిన్న రాజేష్ సార్ చెప్పారు. కాకపోతే ఏంటంటే మనం ఒక 2 నెలలు ఎక్కువ వేసుకుంటే బెటర్ కదా సార్. మనం సపోజ్ ఆగస్ట్ లో అనుకోండి, ఆగస్ట్ కరెక్ట్ ఆ టైంకి వచ్చి అప్డేట్ అవ్వలేదు అంటే ప్రాబ్లం అవుతాయి కదా. అందుకే డిసెంబర్ వరకు కొంచెం మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా అప్డేట్ వస్తుందని చెప్పారు రాజేష్ సార్. ఖచ్చితంగా ఉంటుందట సార్. అదే ఇప్పటికే 5-6 సంవత్సరాలు అయిందండి పెరలవైన జాయిన్ అయిపోయి. ఏంటా మనకు ఏమన్నా మంచి రోజులు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ. సార్ ఇంకా సార్ చంద్రశేఖర్ సార్. అవైలబుల్ ప్రసాద్ సార్, మీరు ఒకసారి 2 minutes మాట్లాడండి సార్, ఫ్రీగా ఉంటే. సార్ వెల్కమ్ సార్. ప్రసాద్ సార్ వెల్కమ్. సార్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారా? ఓకే సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఇప్పుడే భోజనం చేశాను సార్. ఈరోజు విత్డ్రాల్ క్రెడిట్ అయింది సార్ టోకెన్ ఫార్మింగ్ లో. అవును సార్, అంటే 23 వరకు పెట్టిన వాళ్ళకి వచ్చినాయి కదా సార్? అవును, ఆ 23 రోజు 22 వ్యాలెట్లు పెడితే ఈ రోజు వచ్చినాయి. మళ్ళీ రేపు పని ఉంటది. ఇంకా రేపు మళ్ళీ 2 సీడ్ ఫండింగ్ అయితే ఒక ఎర్లీ బర్డ్ అవుతుంది. ఈ అన్ని వ్యాలెట్ లో వస్తున్నాయి కదా సార్, అన్ని ఒక దగ్గర ట్రాన్స్ఫర్ అయితే 2000 పీవీసీ మెటల్ అవుతాయి. 23 వ్యాలెట్లలో చేశాను మొన్న. అవి తీసుకెళ్లి 2 వ్యాలెట్లకు చేసుకొని 2 సీడ్ ఫండింగ్ చేసి ఒక ఎర్లీ బర్డ్ చేస్తే పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఇక మామూలుగా పెన్ జనరేషన్ మొత్తం బిఎన్బి తీసేసుకుంటే అయిపోతుంది. ఈ రోజు విత్డ్రాల్ అయినందుకు ఇది ఒకటి సంతోషం సార్.
రేపు మళ్ళీ ఒక ఎర్లీ బర్డ్ అవుతుంది. ఎస్ సార్ అంటే మీరు విత్డ్రాల్ చేసి ఆల్రెడీ దాని అంటే ద్వారానే మీరు 20 చేస్తున్నారు వ్యాలెట్లు నాకు కాబట్టి. పర్సనల్ గా ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా వచ్చినప్పుడల్లా ఒక ఎర్లీ బర్డ్ అవుతుంది. సూపర్ సార్. మ్మ్. ఇలా ప్రతిసారి ఒక విడ్రాల్ వచ్చినప్పుడల్లా ఒక ఎర్లీ బర్డ్ జరుగుతుంది 10 రోజులు ఒకసారి. సరే మొన్న 14 తారీఖు రోజు ఒకటి జరిగింది, మళ్ళీ రేపు ఒకటి జరుగుతుంది. 4 గంటలు అవుతుంది సార్ వచ్చి. 8 గంటల చిల్లరకు వచ్చింది, 8-10 నిమిషాలకే వచ్చింది విడ్రాల్ ఇవాళ. ఇంకా కొత్త వాళ్ళకి కూడా సార్ చెప్తున్నా సార్. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆల్రెడీ. చేస్తున్నా. ఈ డిసెంబర్ కల్లా నా టీం పెరగాలి అంతే. సార్ మీ టార్గెట్ అనేది మీరు రీచ్ అవ్వాలి. నెక్స్ట్ మంత్ కల్లా 100 నిండాలి. 48 అయిన ఈరోజు ఒకటి చేశాను సీడ్ ఫండింగ్. ఇంకా టోకెన్ ఫార్మింగ్ చేయలేదు, రేపు చేద్దామని ఆగాను. జరుగుతుంది మామూలుగా రోజు 2-3 ప్రెజెంటేషన్ అనే చేస్తున్నా. సరే సార్ సూపర్. ఇలా ఎక్కువ మందిని చేయడం వల్లనే వస్తారు అనే నమ్మకం చాలా. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ నిజంగా సూపర్ సార్, సూపర్ ఫర్ షేరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్ నిరంజన్ సార్, వెల్కమ్ సార్. నమస్తే సార్. సార్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ నమస్తే సార్. నమస్తే సార్ మీకు కూడా. సార్ అప్డేట్లు డిసెంబర్ కి అంటున్నారు, అవి ఎగ్జాక్ట్ గా ఏమన్నా మనకి ప్రాంప్ట్ గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అయితే ఉందా సార్? అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే సార్ హిందీ మీటింగ్ లో లీడర్స్ మీటింగ్ జరుగుతుంది కదా సార్, ఆ లీడర్స్ మీటింగ్ లో అనేది అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది సార్. అంటే మనకి సిస్టమ్ తరఫున అయితే నోటిఫికేషన్ ఏం లేదు ప్రజెంట్. ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ జూలై 28 కి 3rd anniversary రాబోతుంది కదా సార్, దాని గురించి ఏమైనా మనకి అప్డేట్ వస్తుందని చెప్పేసి అందరు కూడా అనుకుంటున్నారు. ఆల్రెడీ అక్కడ లీడర్స్ మీటింగ్ లో జరిగింది ఏదైనా కానీ ఇంప్లిమెంట్ అనేది జరుగుతున్నాయి కాబట్టి అదొక హోప్. అక్కడ మనకి హిందీ మీటింగ్ లో జరిగినవి ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాయి కాబట్టి అలాగా. అది ఆల్మోస్ట్ వాళ్ళు విత్డ్రాల్ అంటున్నారు. డైలీ ఎన్ని విత్డ్రాల్ వస్తున్నాయి సార్? 100 PVC మీటర్ సార్, డైలీ రావట్లేదు. ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ లో అయితే మీకు వీక్లీ వన్స్ అవుతుంది సార్. వీక్లీ వన్స్ సార్. టేకింగ్ లో అయితే కనుక మీరు ఎవ్రీడే అవుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎవ్రీడే అవుతున్నాయి, ఒక్కోసారి 2 days కి ఒకసారి అవుతుంది. అదే ఎవ్రీడే ఎన్ని పెట్టుకోవచ్చు సార్? 100 సార్, 100 PVC మీటర్ ఓన్లీ. 100 PVC మీటర్ సార్. అది ఎంత టైం తీసుకుంటాను విత్డ్రా అవ్వడానికి సార్? అదే స్టేకింగ్ అనేది మనం ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ పెట్టారంటే ఒకసారి ఈవినింగ్ వస్తుంది, ఒకసారి నెక్స్ట్ డేకి వస్తుంది. అప్రాక్సిమేట్ గా 24 hours అయితే తీసుకుంటుంది. 24 hours అయితే తీసుకుంటుంది. ఆ 24 hours తర్వాత మనకి విత్డ్రాల్ వచ్చేసిన తర్వాత కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. ఓకే. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. సార్ వెల్కమ్ సార్. గద్దెల శ్రీనివాస్ సార్, వెల్కమ్. సార్ వెంకటేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్. సార్ నాది స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్, ఎలా సార్? స్క్రీన్ షేర్ అనేది అదే ఇష్యూ ఉంది సార్ కొద్దిగా. సార్ అది ఒకటి సెట్టింగ్స్ చేస్తుంటే అవుతుంది కానీ సార్, మరి అన్ని ఫోన్లకి అయితే అది యాక్సెప్ట్ చేయట్లేదు సార్. అదే సార్, సెట్టింగ్ అనేది ఆల్రెడీ ఒకసారి మన ప్రసాద్ సార్ ది స్క్రీన్ షేర్ చేయించి చూపించాను కూడా అది ఆల్రెడీ. కానీ కొంతమందికి అది చెప్పండి ప్రసాద్ సారు పిన్ జనరేషన్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత షేర్ చేస్తే అవుతుంది. ఇవాళ పొద్దున ఒకటి నేను వేరే వాళ్ళ కోసం నేను తీసుకుంటా, నాకు వచ్చింది. పిన్ జనరేషన్ చేసే రాక కావట్లేదు. వాళ్ళ వివో ఫోన్ అంట, వివో ఏదో 13 అని అన్నాడు తను. ఓకే, లాగిన్ పిన్ టెలిగ్రామ్ లో తీసుకున్నా నేను. ఓకే సార్. మామూలుగా పిన్ ఎంట్రీ అయిన తర్వాత షేర్ చేస్తే అవుతుంది.
నిన్న పిన్ లాక్ అనేది మేడం ఓపెన్ చేసి. లక్ష కళ్యాణ్ మేడం కూడా 2 సార్లు అట్లే వచ్చింది. పిన్ ఎంటర్ ఓకే, చేసిన తర్వాత మళ్ళీ షేర్ అవుతుంది. ట్రై పిన్ ట్రై చేయండి పిన్ సార్, లేకపోతే సార్ ఒకసారి ఎట్లా ట్రై సార్? చేయండి సార్. పిన్ ఎంటర్ అంటే ఎక్కడ చేయాలి సార్? మామూలుగా ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి పిన్ ఎంటర్ చేసిన తర్వాత షేర్ చేయండి. అప్పుడు అంటా సార్. అప్పుడు షేర్ అవుతుంది. ఓకే 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 సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చేస్తాను. సార్ ట్రై చేయండి సార్, అలా ట్రై చేసి చూడండి సార్. అది క్లియర్ అవుతే బాగుంటది కొద్దిగా, టెలిగ్రామ్ తరపున అది ఒకటి మనకి క్లియర్ అవుతే బాగుంటది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఏదైనా కానీ ఒకవేళ వీడియో కానీ ఏదైనా షేర్ చేసినా కానీ దాని దగ్గర నుంచి వీడియో అనేది ప్లే అవుతుంది కానీ ఆడియో అనేది రావట్లే. ఈ మధ్యలో యూట్యూబ్ లో ఆడియో కానీ రావట్లేదు. టెలిగ్రామ్ లో అప్డేట్ ఇచ్చిన కానుండి వస్తలేదు. అవును సార్, అవును సార్, అదొక ఓల్డ్ వెర్షన్ ప్రాబ్లం గా వాళ్ళకి ఉంది. వస్తుంది, న్యూ వెర్షన్ అప్డేట్ చేసిన వాళ్ళకి రావట్లేదు. అదే సార్, అదే ఇష్యూ. ఇవన్నీ కొద్దిగా క్లియర్ అవుతే మామూలుగా ఇండియా బాగుంటది. ఉన్న వాళ్ళకి టెలిగ్రామ్ లో ఈ యొక్క ఇబ్బంది జరుగుతుంది. ఉమ్, అదే సార్, గమ్ముని తొందరగా ఈ క్లియర్ అవుతే బాగుంటది. కొద్దిగా అప్డేట్స్ అంటే అన్ని లేటెస్ట్ ఇప్పుడు ఏంటంటే సార్, ప్రతిది కూడా ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అన్ని కూడా ఏంటంటే కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీకి అవ్వడానికి కొద్దిగా అప్డేట్స్ అనేవి అవుతున్నాయి. కానీ అవి కొద్దిగా తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ కూడా చూడండి సార్, మనకి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికి ఇంకా క్లియర్ అవ్వలేదు. ఉం? ట్రస్ట్ వాలెట్ లో టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది, సీడ్ ఫండింగ్ ఓపెన్ కావట్లేదు. అదే సార్, అదే ఇష్యూ అని. ఇంకా నాదైతే అంటే నాకు కనీసం 20 వ్యాలెట్లు ఉన్నాయి, అందులో నాది ఒక 2 టోకెన్ వ్యాలెట్లు. ఫార్మింగ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్, నాది టోకెన్ ఫార్మింగ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. అదే సేఫ్ నాది ఫాల్ ఓన్లీ, వాడుతున్నా, ట్రస్ట్ వాలెట్ వాడుతున్నా, 2 వాడుతున్నా. అవునవును, నాది ఓన్లీ ఇంకా డియాప్స్ అనే వస్తుంది, అప్పటి నుంచి కూడా డియాప్స్ అనే వస్తుంది. డియాప్స్ వచ్చినప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసిన. నిన్న ఒక వేరే ఫోన్ ఉండే నాకు, 3 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్లలో సరే ఒక ఫోన్ లో 2 వ్యాలెట్లు ఉన్నాయి కదా, 2 వ్యాలెట్ ఉన్నాయి కదా అని మళ్ళీ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి న్యూ ఇన్స్టాల్ చేసిన. టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అయింది, సీడ్ ఫండింగ్ అయితే లేదు మళ్ళీ. అవును, కానీ నాయి చెయ్యాలంటే చాలా వైలెట్స్ ఉండేది సార్, అవన్నీ అప్డేట్ చేయడానికి నాకు 2 days పడుతుంది మళ్ళీ. నాకు కూడా 48 ఈ రోజుకి. ఈ మంత్ లో 50 కంప్లీట్ చేయాలి రేపు పొద్దుట. నా డౌన్లైన్ పర్సన్ అన్ని ఉంటాయి కాబట్టి అబ్బా అలకపోవడం. టోకెన్ సేఫ్ ఫార్మింగ్ లో కాల్ లో వచ్చిన రివార్డ్ ని ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా సంతోషం. అవును సార్, అవునవును. పెండింగ్ సీడ్ ఫండింగ్ లో వచ్చిన రివార్డ్స్ కానీ, టోకెన్ ఫార్మింగ్ లో వచ్చిన రివార్డ్స్ ని కానీ, మనకు వచ్చిన వాటిని కొంచెం అదర్ కి షేర్ చేయడం, పీ చేసుకోవడం, కొంత డబ్బును ఎర్న్ చేసుకోవడం వల్ల మనకు ప్రాఫిట్ ఉంటది. న్యూ అవును సార్, జైనర్స్ అవును. వాళ్ళకి కొంత ఇన్కమ్ వచ్చినట్టు ఉంటది కదా. పీవీసీ పార్లమెంట్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తున్నా. జస్ట్ 12,000 ప్లాన్ చెప్తున్నా. సేమ్ గా 1000 సీడ్ ఫండింగ్, 1500 పీవీసీ మెడల్ బయట, ఒక 500 బిఎన్బి, 100 యూఎస్డిటీ లోపల. ఎక్కడ ధరను అయితే తగ్గించుకోవట్లేదు ఇప్పటి వరకు నేను చేసే పనిలో. ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేదు. కాంప్రమైజ్ లేదు. సరే ఈ రోజు ఇవ్వకపోతే రేపు ఇవ్వు, కానీ ఈ రోజు మాత్రం ధర తక్కువ అయితే లేదు. చాలు షేర్ అవుతుంది. మరి నేను లేట్ గా వచ్చినందుకు మరి నాకు కనబడుతుందా కనబడట్లేదు? మరి మీకు కనబడుతుంది చూడండి. నాకు రావట్లేదు సార్, రావట్లేదా? బ్లర్ వస్తుంది. బ్లర్ వస్తుంది. ఇది కొత్త కలర్ వస్తుంది, ఇంకా అదే గ్రీన్ కలర్ వస్తుంది, లైట్ గ్రీన్ కలర్ లో వస్తుంది. అవునవును సార్. మళ్ళీ ఇక్కడ సడన్ గా ఒకటిసారి మనం మాట్లాడేటప్పుడే ఎగ్జిట్ అవుతుంది. అవును, సేమ్ అదే సార్ ఇష్యూ, అదే టెలిగ్రామ్. సార్ మ్యూట్ చేసుకొని షేర్ చేస్తుండు, మరి అన్మ్యూట్ చేస్తాడా? సార్కి అక్కడ ఏంటంటే సార్, ఇది చేసి చేయగానే సార్కి అక్కడ ఏం వాయిస్ కానీ ఏమి కానీ వినిపించదు అనమాట ఇంకా. మళ్ళీ ఎగ్జిట్ అయ్యాక తెలియదు. అవును, ఒకసారి నేను ట్రై చేస్తున్నా, షేర్ చేయను, వస్తుందా? మీద అవుతుంది సార్, మీద నో ప్రాబ్లం, మీద అవుతుంది. అవుతుందా సార్? అవుతుంది సార్, మీద అవుతుంది. మీ ఫోన్ ఏంటి సార్ అది? పోకో సార్, 5G. సార్ పోకో నాది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఆల్రెడీ వాడేది పోకోనే.
నాకు రెండు ఉన్నాయి, పాత ఫోన్ అప్డేట్ చేస్తుంది, కొత్త ఫోన్ రెండు చేస్తున్నాయి. ఓకే ఓకే. పోకో ఏంటి సార్ వర్షన్ అది F4? ఇది 2 years అవుతుంది తీసుకోండి సార్. ఓకే. అన్నయ్య వాళ్ళు అదైతే పోకో కొనిచ్చిండ్రు. లేటెస్టే, మరి పోకో F4 అయినా కానీ నాది యాక్సెప్ట్ చేయట్లేదు. అది దాని గురించి మళ్ళీ నేను మోటార్లా తీసాను, మోటార్లా కూడా నాకు సేమ్ అదే ప్రాబ్లం. ఇదేదో 20 మోడల్ నెంబరు 22011161 అని వచ్చింది సార్. ఇది 128 GB. అదే నా 256. అంటే ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్ కోసం జస్ట్ పర్సనల్ ఫోన్, ఓన్లీ టెలిగ్రామ్ మీటింగ్ ఇవ్వడం కోసమే వాడుతున్నా ఈ ఫోన్. ఎస్ సార్ ఎస్ సార్. మీటింగ్ సార్ అయినప్పుడు వేరే ఫోన్స్ రావద్దని. పేపాల్లో వ్యాలెట్ క్రియేషన్ చెప్పరా సార్? హలో సార్, వెంకటేష్ సార్. చెప్పండి సార్. ఏంటి సార్? నేను సేఫ్ ఫాల్ నుంచి వాలెట్ క్రియేషన్ చేసుకోవాలి సార్. స్క్రీన్ అయితే కావట్లే, స్క్రీన్ షేర్ కావట్లేదు. వ్యాలెట్ యాడ్ చేసుకోవాలి సార్. మీరు ఎండ్ చేయకండి ప్రసాద్ సార్, మీరు ఉంచండి సార్. ఒకసారి సేఫ్ వాళ్ళకి ఒకసారి వెళ్ళి సార్కి చూపించండి అది వ్యాలెట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది. అవును సార్, వాలెట్ క్రియేట్ చేయాలి సార్. మీ సేఫ్ వ్యాలెట్ సార్, ఇది ట్రస్ట్ వ్యాలెట్ తీసేస్తున్నా. ఓకే, సేఫ్ వాళ్ళకి సేఫ్ పాల్ వ్యాలెట్. అవును సార్, కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయాలి సార్. ఇగో ఇక్కడ సేఫ్ పాల్ వ్యాలెట్ కనబడుతుంది కదా సార్, ఇక్కడ మల్టీ వ్యాలెట్స్ ఉంటాయి. నెక్స్ట్ యాడ్ వ్యాలెట్ సార్. యాడ్ వ్యాలెట్ కనబడుతుందా? షేర్ అవుతుందా సార్? కనపడలేదు సార్. షేర్ అవుతుంది కానీ మీ ఫోటోనే కనపడుతుంది. ఫోటో కనబడుతుందా? అవును సార్. సార్ ఫోటో కాదు సార్, షేర్ అవుతుంది. అవుతుంది. మరి సారు నేను లేట్ వచ్చిన సార్ కనబడట్లేదా ఏమో? నాకు రావట్లేదు సార్, నాకు మీ ఫోటోనే కనపడుతుంది. ఓకే ఓకే సార్. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నెక్స్ట్ సార్కి షేర్ కనిపించట్లేదు కదా సార్. సార్ మీకు అక్కడ మీరు సేఫ్ ఫాల్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకున్నారా మీరు ఆల్రెడీ? ఆల్రెడీ సేఫ్ ఫాల్లో నాకు 7 వ్యాలెట్లు ఉన్నాయి సార్. ఇంకా 2 వ్యాలెట్లు కొత్తవి ఓపెన్ చేసుకుందామని. ఓకే సార్. ఓకే, కింద మీకు మీ వ్యాలెట్స్ ఉన్నాయి కదా, మీ వ్యాలెట్స్ కింద ఒకటి యాడ్ వ్యాలెట్ అని ఉందా? ఆ యాడ్ వ్యాలెట్ అనేది టచ్ చేయండి. ఓకే, ఆ యాడ్ వ్యాలెట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే, అంటే కొత్తగా క్రియేట్ చేసుకుంటారా లేకపోతే మీ దగ్గర ఉన్న వ్యాలెట్ యాడ్ చేసుకుంటారా? కొత్తవి అయితే క్రియేట్ న్యూ వ్యాలెట్ అని టచ్ చేయండి. అప్పుడు టచ్ చేశారంటే మీకు కీవర్డ్స్ అనేది 12 కీవర్డ్స్ వస్తాయి, అవి రాసి పెట్టుకోండి. యాడ్ వ్యాలెట్ అని లేదు కదా సార్? సార్ మీరు 7 వ్యాలెట్స్ ఉన్నాయా మీకు? అవును సార్. ఆ 7 వ్యాలెట్స్ ఎలా చెక్ చేస్తారు మీరు? పైన మీ పేరు మీద టచ్ చేస్తే 7 వ్యాలెట్స్ వస్తాయా? దాని కింద యాడ్ వ్యాలెట్ అని ఉంటుంది చూడండి, ప్లస్ యాడ్ వ్యాలెట్ అని. ఎస్ సార్, ఉంది సార్. దాన్ని టచ్ చేయండి. ఓకే సార్, దాన్ని టచ్ చేశారు కదా, క్రియేట్ న్యూ వ్యాలెట్ సార్. క్రియేట్ న్యూ వ్యాలెట్. ఓకే అదే అర్థం కాదు సార్. సార్ అది టచ్ చేశారంటే మీకు ఆల్రెడీ మీకు వస్తాయి అక్కడ టెస్ట్ వ్యాలెట్ లో వ్యాలెట్ క్రియేట్ చేసుకునేసి ఎంటర్ సెక్యూరిటీ 12 కీవర్డ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. అవును సార్, పాస్వర్డ్ ఇవ్వండి మీకు సార్. అంటే 2 ఇప్పుడు అక్కడ చేసినా గానీ ఇక్కడ అయినా కానీ సేమ్ అంతే కదా సార్ చంద్రశేఖర్ సార్? ఇంతకుముందు రాజేష్ సార్ చెప్పారు టెస్ట్ వ్యాలెట్ లో చేసుకుని అన్ని పదాలు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, ఆ పదాలు కొంచెం గజిబిజి అవుతున్నాయి. ఆ పని చేయండి సార్. అయితే శ్రీనివాస్ సార్, వ్యాలెట్ లో క్రియేట్ 12 పదాలు రాసుకొని ఇక్కడ ఎగ్జిటింగ్ వ్యాలెట్ కొడితే ఈజీ ఉంది సార్. ఆ పని చేయండి సార్. అయితే ట్రస్ట్ వాలెట్ నుంచి రమ్మంటారా సార్? ట్రస్ట్ వ్యాలెట్ నుండి వస్తే బెటర్. ఇక్కడ పిన్ జనరేషన్ అవుతుంది ఈజీగా. ఇక్కడ కూడా పిన్ జనరేషన్ అయింది సార్. ఇక్కడ కూడా అవుతుంది కానీ 12 పదాలు కనబడ్డప్పుడు కొంచెం కజిబిజి అవుతుంది కొత్త వాళ్ళకి, ప్రాబ్లం గా ఉంటుందని చెప్పేసి. ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఏమో కొంచెం ఈజీ మెథడ్ లో ఉన్నది. సేఫ్ వాల్ వ్యాలెట్ అనేది కొంచెం క్రియేట్ చేసేటప్పుడు అది మాన్యువల్ తర్వాత గూగుల్ డ్రైవ్ అనేది ఆప్షన్స్ అడుగుతుంది, అక్కడ కొంచెం గజిబిజి అవుతుంది. అట్లా అంటారా?
అంటే ఆటోమేటిక్ గా ఫింగర్ ప్రింట్ మరి ఇంకొక 2 ఆప్షన్స్ అడుగుతుంది. అవి కొంచెం అర్థం కాక నేనేం చేసిన ట్రస్ట్ వ్యాలెట్ నుండే వస్తున్నా ప్రతిసారి. ట్రస్ట్ అవునవును. ఓపెన్ చేసి మళ్ళీ సేఫ్ ఫాల్కి రమ్మంటారు. మళ్ళీ సేఫ్ వాళ్ళకి వచ్చి ఇంత ముందు వచ్చిన యాడ్ వ్యాలెట్ కొట్టి అక్కడ యాడ్ ఎగ్జిటింగ్ వ్యాలెట్ కొడితే అక్కడ 12 వర్డ్స్ కొట్టడానికి వస్తుంది ఫేస్ అక్కడ 12 వర్డ్స్ చేస్తే రిమూవ్ రీస్టోర్ వ్యాలెట్ అని ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇక పిన్ జనరేషన్ అవుతుంది. నెక్స్ట్ ఈజీగానే ఉంది సార్. ట్రస్ట్ వ్యాలెట్ నుండి రండి, మంచి ఈజీగా ఉంటుంది. ఇంకా ఉన్నది కానీ నాకు ఇంత ముందు అన్ని సేఫ్ వాళ్ళనే ఉన్నాయి సార్, ట్రస్ట్ వాలెట్లో రావట్లే. ఓన్లీ వ్యాలెట్ క్రియేట్ క్రియేట్ చేసుకోమంటున్నారు. చేసుకోవడానికి ట్రస్ట్ వ్యాలెట్కి వెళ్ళండి అంతే. క్రియేట్ అయినాక 12 పదాలు తీసుకొచ్చుకొని ఇక్కడ సేఫ్ వాళ్ళకి రండి మళ్ళా. అట్లా అంటారా? అవును. అదే సార్. ఓకే, థ్యాంక్ యూ. అదే అలా చేస్తాను సార్. సార్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. ఓకే థ్యాంక్ సార్, యూ థ్యాంక్ యూ సార్. క్రియేట్ చేసుకోండి సార్. అలా క్రియేట్ చేసుకొని యాడ్ చేసుకోండి, అది సింపుల్ గా ఉంటుందని మన ఈజీగా సార్. ఉంది సార్. మామూలుగా అలాగే ఈ వివో ఫోన్ లా ఈ చిన్న ఫోన్లలో కొంచెం ట్రస్ట్ వ్యాలెట్ నుండి వస్తే మనకు సామాన్యునికి అర్థమయ్యే విధంగా ఉంది. ఓకే ఓకే, అవునవును. థ్యాంక్ యూ నిన్న సార్. అలాగే ఒక ఐఫోన్ లో నేను ఓపెన్ చేస్తే అది నాకు ఏం అర్థం కాలే. నా ట్రస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ చేసి వేరే సార్కు పదాలు చూపించిన ఆయన ఇక మళ్ళీ సేఫ్ వాళ్ళు ఓపెన్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే ఈజీగా అయిపోయింది. 1 minute 2 minutes లో అయిపోయింది. సార్ ఓకే మళ్ళా ఓకే. ఈ ఐఫోన్ లా పాస్వర్డ్ వాళ్ళ ఫోన్ లాక్ ఓపెన్ చేస్తే ఇంకా నెక్స్ట్ మన ఓపెన్ పాస్వర్డ్ ఏం అడగదు. పిఎన్బి ట్రాన్స్ఫర్ చేసుకున్న పీవీసీ మెటల్ ట్రాన్స్ఫర్ చేసుకున్న పాస్వర్డ్ అడగట్లేదు, వాళ్ళ ఫోన్ లాకే అడుగుతుంది అంతే. నిన్న చూసాను, అంటే ఇన్ని రోజులలో నేను చూడలేదు. నిన్న లైవ్ గా నా చేతికి కస్టమర్ ఫోన్ వస్తే చూసాను నా లైఫ్ లో. చేసుకోండి సార్, బాగుండే. అలాగే ఈజీ సార్. ఉంది. ట్రస్ట్ వ్యాలెట్ నుండి వస్తే ఈజీ ఉంది, అంటే తొందరగా అర్థమవుతుంది. మనం ఇన్ని రోజుల మీటింగ్ లో విన్నాం కాబట్టి నెక్స్ట్ ఎట్ వెళ్ళాలని తొందరగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 11:07 అవుతుంది. ఓకే, క్రియేట్ న్యూ వ్యాలెట్. ఇక్కడ బై క్రిప్టో అనాలా సార్ ట్రస్ట్ వాలెట్లో? బ్రైక్ క్రిప్టో కాదు సార్, సార్ యాడ్ వ్యాలెట్. యాడ్ వ్యాలెట్ అన్నాను సార్. యాడ్ వ్యాలెట్లో నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చింది సార్. బై క్రిప్టో అడుగుతుంది, లేకపోతే డిపాజిట్ క్రిప్టో అంటుంది. లేదు, బ్యాక్ రండి, ఆ పదాలు చూసుకోండి ఫస్ట్. అట్లాగా సార్. మరి సార్ ట్రస్ట్ వాలెట్ అంతే వచ్చిందిగా. లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యాలెట్ కు ఆ 3 డాట్స్ వస్తే పదాలు కనబడతాయి. బ్యాకప్ మాన్యువల్ అని కింద. ఇంకా పదాలేం లేవు సార్. సార్ ఒక నిమిషం మన ఉండండి సార్. మెయిన్ వ్యాలెట్ ప్రెస్ చేయండి. మెయిన్ వ్యాలెట్ మళ్ళీ కింద ఇప్పుడు న్యూ వ్యాలెట్ ఏదైతే క్రియేట్ చేశారో అక్కడ చూడండి, ఆ సైడ్ కు 3 డాట్స్ కనబడతాయి. ఒక్కొక్క వ్యాలెట్ కు 3 డాట్స్. అది ఇక్కడ బై క్రిప్టో అని వస్తుంది సార్. కొత్త వ్యాలెట్ కి వస్తుంది సార్. ఒక్కసారి బ్యాక్ వచ్చి మళ్ళీ మెయిన్ వ్యాలెట్ పైన టచ్ చేయండి. మెయిన్ వ్యాలెట్
అవును సార్. వచ్చింది అలా సార్? వచ్చింది సార్. 12 పదాలు కనబడ్డాయా? 12 పదాలు యాక్టివ్ బ్యాకప్ మాన్యువల్ అని ఉంటుంది కింద. అవును సార్, బ్యాకప్ మాన్యువల్ కొట్టా. బ్యాకప్ మాన్యువల్ కొడితే లెఫ్ట్ సైడ్ 2 డాట్స్ వస్తాయి. డాట్స్ క్లిక్ చేస్తే వస్తాయి. బ్యాకప్ బ్యాకప్ గూగుల్ డ్రైవ్ అని వచ్చింది కదా సార్. దాని కింద మాన్యువల్ అని ఉంటది. గూగుల్ డ్రైవ్ అంటేనో మన మెయిల్ తోని ఓకే అవుతుంది. మాన్యువల్ అంటే మళ్ళీ పిన్ అడుగుతుంది సార్. పిన్ ఎంట్రీ చేయండి. లెఫ్ట్ సైడ్ 2 చుక్కలు వస్తే పిన్ ఎంట్రీ చేయండి. పిన్ ఎంట్రీ చేస్తే పదాలు కనబడతాయి. ఓకే ఓకే, కనపడ్డాయి సార్. 12 పదాలు రాసుకొని మళ్ళీ నెక్స్ట్ సేఫ్ కి వచ్చి అక్కడ యాడ్ న్యూ వ్యాలెట్, యాడ్ ఎగ్జిటింగ్ వ్యాలెట్ అని ఉంటుంది 2వ కాలం. అక్కడ ఎంట్రీ చేయాలి 12 పదాలు చేస్తే అక్కడే. సార్ మీరు చెప్పేది కరెక్టే, కానీ అది మళ్ళీ ఇప్పుడు ఉన్న వ్యాలెట్ లోనే ఇది సేఫ్ ఫాల్లోకి రావడం కోసం చెప్తున్నారు కదా. అవును, అట్లా కాదు సార్. ఇవి కాక నేను ఎక్స్ట్రా వేరే వ్యాలెట్లు ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ లో న్యూ వ్యాలెట్ క్రియేట్ చేసుకున్నారు కదా సార్. న్యూ వ్యాలెట్ క్రియేట్ చేయలేదు అంటే ఇప్పుడు యాడ్ వ్యాలెట్, ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ కి వచ్చి యాడ్ వ్యాలెట్ కొడితే కొత్త వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. ట్రస్ట్ వ్యాలెట్ వచ్చి మెయిన్ వ్యాలెట్ ఉన్నా. మెయిన్ వ్యాలెట్ కి వెళ్ళి కింద యాడ్ వ్యాలెట్ అని ఉంటుంది సార్. మొత్తం ఫ్యూర్ డౌన్ లో కొట్టాను సార్. ఆడ న్యూ వ్యాలెట్ అని క్రియేట్ చేయాలి. యాడ్ వ్యాలెట్ అని కొడితే వచ్చేది కొత్త వ్యాలెట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ న్యూ వ్యాలెట్ కొట్టాలా? క్రియేట్ న్యూ వ్యాలెట్. ఓకే సార్. ఫస్ట్ వ్యాలెట్ మళ్ళీ ఇప్పుడు ఇంత ముందు వచ్చినట్టుగా మళ్ళీ ఆ వ్యాలెట్ కి ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న 3 డాట్స్ ఎంట్రీ చేస్తే 2 డాట్స్ లెఫ్ట్ సైడ్ కొట్టాలి. అప్పుడు ఓపెన్ అవుతుంది 12 వర్డ్స్ కనబడుతుంది. అది కనపడుతుంది, కానీ రికమెండెడ్ సీక్రెట్ ప్రాసెస్ క్రియేట్ అని వచ్చింది కదా సార్. క్రియేట్ న్యూ వ్యాలెట్ అంటది అక్కడ. అదే న్యూ వ్యాలెట్. న్యూ వ్యాలెట్ చేయండి. క్రియేట్ అయింది సార్ వ్యాలెట్. మళ్ళీ ఇక్కడ బై క్రిప్టో అని అంటాడు సార్. బై క్రిప్టో అంటే పీవీసీ మెటా గానీ, యూఎస్డిటీ గానీ, బిఎన్బి గానీ పెట్టుకోవడం కోసం సార్. బిఎన్బి స్మార్ట్ చైన్. ఆ బై క్రిప్టో కింద క్లిక్ చేస్తే మేనేజ్ క్రిప్టో అని ఉంటది. బై క్రిప్టో కింద మేనేజ్ క్రిప్టో అని ఉంటది. లేదు సార్, బై క్రిప్టో ఒకటి ఉన్నది, డిపాజిట్ క్రిప్టో అని ఉంది. ఒకసారి బ్యాక్ వచ్చి ముందుకెళ్తే మళ్ళీ కనబడుతుంది. ఒక స్టెప్ బ్యాక్ రండి. ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న ఆరో మార్క్ ఒకసారి ప్రెస్ చేయండి. చేశాను సార్. మళ్ళీ ఆ వ్యాలెట్ ఓపెన్ చేయండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశాను, కానీ బై క్రిప్టో అని వస్తుంది. అది టచ్ చేయాలా? మేనేజ్ కాయిన్స్ లేదా సార్ కింద? లేదు కదా సార్, డిపాజిట్ క్రిప్టో వస్తుంది. అయితే ఒక స్టెప్ బ్యాక్ లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ వస్తాం. లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ రాలేదుగా. పైన టైం కింద ఉంటుంది సార్. రాలే, వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ రాలేదు. బ్యాక్కి వెళ్తున్నా. బ్యాక్కి వెళ్తే మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి వస్తుంది. మీరు ఏ వ్యాలెట్ అయితే ఓపెన్ చేస్తారో ఆ వ్యాలెట్ లో పీవీసీ కానీ, యూఎస్డిటీ కానీ, బిఎన్బి పెట్టుకోవడం కోసం బై క్రిప్టో, మేనేజ్ క్రిప్టో ఉంటాయి. బై క్రిప్టోనే వస్తుంది. రావట్లేదు సార్. కావట్లేదు సార్, రావట్లేదు. బై క్రిప్టో మీద క్లిక్ చేయండి ఒకసారి. చేశా. 150 USD అని వస్తుంది. అట్లా రాదు. మామూలుగా ఇటు లెఫ్ట్ సైడ్ ప్రెస్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఆరో మార్క్ ఇప్పుడు ఉంది. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. ప్రసాద్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు సారు
బై క్రిప్టో అని కనబడుతుందా సార్? అవును సార్. దాని పైన సార్ మెయిన్ వ్యాలెట్ అని కనబడుతుందా? అవును సార్. దాన్ని టచ్ చేయండి. ఓకే సార్, చేశాను సార్. సార్ చెప్తా ఉన్నారు కానీ మీరు అర్థం చేసుకుంటలేరు. అవును సార్. ఇప్పుడు మీకు అక్కడ చూడండి, మీ ఓన్ వ్యాలెట్స్ కాకుండా మెయిన్ వ్యాలెట్ అని ఎన్ని ఉన్నాయి? ఇప్పటికి 3 వచ్చినాయి. అవును సార్. మీరు ఇప్పుడు కొత్త వ్యాలెట్ తయారు చేసుకోవాలనుకున్నారు కదా? అవును సార్. ఇప్పుడు లాస్ట్ లో మీకు మెయిన్ వ్యాలెట్ అని ఉన్నదా? ఉన్నది సార్. దాని పక్కన 3 చుక్కలు ఉన్నాయా? ఉన్నాయి సార్. దాన్ని టచ్ చేయండి. ఓకే సార్. టచ్ చేస్తే అక్కడ మాన్యువల్ బ్యాకప్ అని ఉందా? ఉన్నది సార్. దాన్ని టచ్ చేయండి. 2 ఆప్షన్లు వచ్చినాయా? వచ్చినాయి సార్. దాన్ని టిక్ చేయండి. తీసేయమంటారా సార్? టిక్ చేయాలి, టచ్ చేయాలి. ట్రస్ట్ వ్యాలెట్ డు నాట్ సేవ్ దిస్ ఎనీ. అదే వాటినే అవి చదవండి, అవి మీనింగ్ చూసుకోండి. మీనింగ్ చూసుకోండి. అవును సార్. పేపర్ అండ్ స్టోర్ సెక్యూర్లీ కంటిన్యూ పెట్టాను సార్. ఇప్పుడు 12 పదాలు కనబడ్డాయా? అవును సార్. అవి వాటిని రాసుకోండి. రాసుకున్న తర్వాత మళ్ళా కింద మళ్ళా కంటిన్యూ కొట్టాలి. ఇంకోటి ఇప్పుడు మీరు అక్కడ బై క్రిప్టో అని కొట్టినప్పుడు అలా అక్కడ ఇప్పటికి సారు ఇప్పటికి 3 సార్లు చెప్పారు. 3 వ్యాలెట్లు క్రియేట్ అయినాయి కొత్తవి. అవును సార్. వాటిని మీరు సార్ చెప్పిన దాని ప్రకారంగా మీరు ఫాలో అవుతారు. అవును సార్. అర్థమైంది సార్. వ్యాలెట్ క్రియేట్ అయినాయి, ఏం కాదు. ఈ 12 పదాలు ఏదైతే మీరు రాసుకుంటున్నారో దాన్ని కంటిన్యూ కొట్టకుండా పర్లేదు, కానీ సేవ్ పల్లె తీసుకుపోయి వీటిని టైప్ చేస్తే సరిపోద్ది. అంతే అంతే, అక్కడ కొత్త వ్యాలెట్ తయారవుతుంది సార్. ఓకేనా సార్? ఇవి రాసుకొని సేవ్ పల్లో అదే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్, రాసుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే. కోట వెంకటేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. అవును సార్, టైం కూడా చాలా అయింది సార్. ఓకే సార్, క్లియర్ అయింది కదా శ్రీనివాస్ సార్ మీది? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ సార్. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. చాలా టైం అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ చాలా మంది టైం అయింది కాబట్టి లెఫ్ట్ కూడా అయ్యారు. థ్యాంక్ యూ సార్. పీస్ మెటన్ ఎవరి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. జై పీవీసీ మెటా సార్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. జై పీవీసీ మెటా. న్యూ అప్డేట్ కోసం వెయిట్ చూద్దాం పొద్దున వరకు.